Hi aspirants, this is Rajalakshmi, Faculty of Methodology, especially Biological Science Methods and Try Methods. జూన్ 10వ తారీఖున జరిగినటువంటి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ సంబంధించిన మార్నింగ్ అండ్ ఈవినింగ్ జరిగిన ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ ప్రతి ప్రశ్న ఆన్సర్తో సహా ఏ బుక్లోంచి ఎక్కడ ఇచ్చారు విత్ పేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మార్నింగ్ సెషన్ మొదట స్టార్ట్ చేస్తాను, ఆఫ్టర్నూన్ తర్వాత ఉంటుంది కాబట్టి వీడియో మిడిల్లో నుంచి ఆఫ్టర్నూన్ రాసినటువంటి అభ్యర్థులు చూడవచ్చు. వీడియో కొంచెం లెంగ్దీగా ఉండే అవకాశం ఉంది, కొంచెం పేషెన్స్తో చూడండి. ఈ మొత్తము అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే చాలా తక్కువ టైం పడుతుంది, కానీ పేజ్ నెంబర్ వెతుక్కొని రాయవలసి వచ్చింది, చాలా టైం తీసుకున్నా కూడా. సో నేను అంత ఓర్పుతో చేసినప్పుడు మీరు కూడా కొంచెం ఓపికతో వింటే మీకే యూజ్ అవుతుంది. జనరల్గా ఇంకొకటి ఏంటంటే అబ్జెక్షన్స్ పెట్టే విషయానికి వస్తే మనకు అవుట్ ఆఫ్ సిలబస్ కానీ కీలో తప్పు ఉంటే కానీ అబ్జెక్షన్ పెట్టవచ్చు. ఇక్కడ కీలో అంటే మొన్న నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక 2 days బ్యాక్ చేసినటువంటి వీడియోలో ఉన్న క్వశ్చన్ తప్ప అదొకటే కాంట్రవర్షన్ ఉంది, మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా కీ కరెక్టే ఉంది. అయితే ఏపీ టెక్స్ట్ బుక్స్ కాకుండా పాత టెక్స్ట్ బుక్స్ నుంచి ఇస్తే దీనికి అబ్జెక్షన్ పెట్టొచ్చా అని అడుగుతున్నారు. అట్లా లేదు, మనకు సిలబస్లో ఏదైతే కాన్సెప్ట్ ఇచ్చారో ఒక కంటెంట్, ఆ యూనిట్ ఆ కాన్సెప్ట్ సంబంధించి సమాచారం ఏ బుక్లో ఉన్నా అదంతా కలెక్ట్ చేసుకొని చదవాల్సినటువంటి బాధ్యత అభ్యర్థులే. జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అలానే ఉంటాయి. ఏపీ టెక్స్ట్ బుక్స్లో ఉంటేనే అది మనకు సిలబస్లో ఉన్నట్టు, పాత టెక్స్ట్ బుక్స్లో ఉంటే లేనట్టు కాదు, ఎందుకంటే నోటిఫికేషన్లు అలా ఇవ్వలేదు. సో ఇప్పుడు బోధనా పద్ధతులు అని ఇచ్చాయంటే ఆ బోధనా పద్ధతులు ఏదైనా ఇవ్వచ్చు, ఆ టెక్స్ట్ బుక్లో కాకుండా ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఏదైనా ఇవ్వచ్చు అనమాట. కాబట్టి అలాంటి ప్రశ్నలు క్లెయిమ్ చేసుకోవడానికి, అబ్జెక్షన్ క్లెయిమ్ చేయడానికి లేదు, అదొకటి గమనించండి. ఈ క్వశ్చన్ పేపర్స్లో ఇంకో విషయం ఏంటంటే 2009, 2014, 16, 2023 అంటే 2023 అంటే మీది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తయారు చేసినటువంటి కొత్త టెక్స్ట్ బుక్స్. మన టెక్స్ట్ బుక్స్తో పాటు పాతవి 3 టెక్స్ట్ బుక్స్ అంటే మొత్తం 4 టెక్స్ట్ బుక్స్ నుంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక టెక్స్ట్ బుక్ అని ఉండదు ఎప్పుడైనా. సో ఇది చేయడానికి పేజ్ నెంబర్స్ వెతుకోవడానికి నాకు చాలా టైం పట్టింది, అందువల్ల మధ్యలో ఒక డే తీసుకోవాల్సి వచ్చింది, ఆల్టర్నేట్ డే చేస్తాను. ఇందులో చూడండి, అందుకోసం చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. యాక్చువల్గా నేను ఎప్పుడు అడగను, ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇది మార్నింగ్ సెషన్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ స్టార్ట్ చేస్తుందని. క్రింది వాళ్ళలో ఒకటి ప్రత్యేక అభిరుచి కలిగిన సంఘానికి ఉదాహరణ. ఇది సైన్స్ క్లబ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్, యూనిట్ 10 అనీతి విద్య నుంచి వచ్చింది. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే 2009 తెలుగు అకాడమీ బయోసైన్స్ బోధనా పద్ధతులు, పేజ్ నెంబర్ 293, 293. ఇదేంటంటే డైరెక్ట్ క్వశ్చన్ కాదు, సాధారణ సంఘాలు, ప్రత్యేక అభిరుచి సంఘాలు అంటే జనరల్ సైన్స్ క్లబ్స్, స్పెషల్ ఇంట్రెస్ట్ అని 2 ఉంటాయి. జనరల్ సైన్స్ క్లబ్స్ అంటే ఏముంటాయంటే అందులో సైన్స్ యొక్క ప్యూర్ బ్రాంచెస్ ఏవైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అంటే బయాలజీ, ఈ సైన్స్ యొక్క ప్యూర్ బ్రాంచెస్ సంబంధించినటువంటి క్లబ్స్నేమో జనరల్ క్లబ్స్ అంటాం. చూడండి, మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఇది ఇచ్చాడు. సామాన్య శాస్త్ర సంఘము, భౌతిక శాస్త్ర సంఘము, రసాయన శాస్త్ర సంఘము, జీవశాస్త్ర సంఘం, ఇవేంటంటే సాధారణ సంఘాలు. జనరల్ సైన్స్ క్లబ్, ఫిజిక్స్ క్లబ్, కెమిస్ట్రీ క్లబ్, బయాలజీ క్లబ్. అవి కాకుండా మిగిలినవి ఏవైనా స్పెషల్ ఇంట్రెస్టే, స్పెషల్ ఇంట్రెస్ట్ క్లబ్స్ అనే చెప్తారనమాట. ఇక్కడ మనకు బిట్లో ఇస్తే కూడా ఫిజిక్స్ ఇచ్చాడు, 3వ ఆప్షన్ కెమిస్ట్రీ ఇచ్చాడు, 4వ ఆప్షన్ బయాలజీ ఇచ్చాడు. ఈ 3 సైన్స్ యొక్క ప్యూర్ బ్రాంచెస్ అయినటువంటి సాధారణ సంఘాలు. ఇది కాకుండా రెండోది ఏమి ఇచ్చాయంటే ఖగోళ శాస్త్ర సంఘము. సో అది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది మనకు 2009 బుక్లో పేజ్ నెంబర్ 293లో సైన్స్ క్లబ్స్ యొక్క టైప్స్ ఉన్నాయి 2. ఆ 2 టైప్స్లో మీరు చదివి అర్థం చేసుకొని సైన్స్ యొక్క ప్యూర్ బ్రాంచెస్ కాకుండా మిగిలినవన్నీ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ సంఘం అన్నట్టు మీరు ఆన్సర్ అది పెట్టాల్సి ఉంటుంది. అది కరెక్టే అనమాట, ఖగోళ శాస్త్ర సంఘం. ఇక హెన్రీ ఎడ్వర్డ్ ఆర్మ్స్ట్రాంగ్ ఈ పద్ధతిని రూపొందించారని ఇచ్చారు. రైట్ ఆన్సర్ అన్వేషణ పద్ధతి. ఇది మనకు కొత్త టెక్స్ట్ బుక్లో లేదు, 2009 తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో 121 పేజ్లో అన్వేషణ పద్ధతి అని ఉంది. రసాయన శాస్త్ర ఆచార్యుడైన హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ అన్వేషణ పద్ధతికి నాంది పలికాడని ఉంది. సో హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్, హెన్రీ ఎడ్వర్డ్ ఆర్మ్స్ట్రాంగ్ నాంది పలికినటువంటి రూపొందించినటువంటి పద్ధతి ఏది అంటే అన్వేషణ పద్ధతి, రైట్ ఆన్సర్. ఇది ఎక్కడుంది 2009 అకాడమీ బుక్లో 121 పేజ్ నెంబర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక పరీక్షా పత్రం యొక్క విశ్వసనీయతపై ప్రభావం చూపించేటువంటి అంశాలు. ఇది కూడా రైట్ ఆన్సరేనండి, బిట్ మొత్తం చదవట్లేదు, లెంగ్దీ అవుతుందని. సెకండ్ ఆప్షన్ రైట్ ఆప్షనే. ఎక్కడి నుంచి ఇచ్చాడంటే మనకి ఇది 2009, ఈ బుక్ నేను మీకు చూపిస్తాను. 2009 బుక్లో, అకాడమీ బుక్లో 333, ఇందులో మనకు విశ్వసనీయతను ప్రభావితం చేసేటువంటి అంశాలు. చూడండి, ఇది 2009 బుక్, పేజ్ నెంబర్ 333.
ఇందులో విశ్వసనీయత క్రింది అంశాల మీద ఆధారపడి ఉంటుంది. పరీక్ష నడివి మార్కులు ఇవ్వటంలో లక్ష్యాత్మకత, సరైన సూచనలు ఇవ్వటం. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఎఫెక్టివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రిలయబిలిటీ. అది డైరెక్ట్గా మనకి ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్లో ఇచ్చాడు. ఇది రైట్ ఆన్సర్ అనమాట. 2009 బుక్ నుంచి ఇచ్చాడు. చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు 9 బుక్ నుంచి. నెక్స్ట్, చిన్న ప్రయోగశాలగా విజ్ఞాన శాస్త్ర పేటికలు రూపొందించిన వారు. NCERT రైట్ ఆన్సర్. ఇది మనకి యూనిట్ 7 విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు. ఇది ఎక్కడి నుంచి ఇచ్చాడంటే కొత్త టెక్స్ట్ బుక్స్, అంటే ఏపీ గవర్నమెంట్ వాళ్ళు చేసిన 2023 బుక్ వాల్యూమ్ 2, అంటే 2 వాల్యూమ్స్ ఉన్నాయి కదా, రెండో బుక్లో పేజ్ నెంబర్ 132లో ఉంది చూసుకోండి. అలాగే 2009 బుక్లో కూడా ఉంది పేజ్ నెంబర్ 240లో. సో ఇది రైట్ ఆన్సర్ అనమాట. పేజ్ నెంబర్స్ బుక్స్ మాత్రమే చెప్తున్నాను, ఇంకా అన్ని క్వశ్చన్స్ క్లియర్గా, ఇది ఈజీ క్వశ్చన్సే కదా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడి యొక్క సామర్థ్యాలలోని ప్రధాన విలువ కానిది. ఇది చాలామంది అడిగారు. సృజనాత్మకత ఉండకూడదా మేడం, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయునికి ఉండాలి కదా అని అడిగాడు. యాక్చువల్గా బిట్ చాలా క్లియర్గా మీరు చదవాలి. విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడి సామర్థ్యాలలో ప్రధాన విలువ కానిదని ఇచ్చాడు. ఇది టెక్స్ట్ బుక్ బేస్డ్ 2023. నేను ఆ బుక్ మీకు చూపిస్తా చూడండి, చాలామంది అడిగారు కాబట్టి. ఇది యూనిట్ 9 జీవశాస్త్ర ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాల నుంచి వచ్చినటువంటి ప్రశ్న. ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రచురించినటువంటి కొత్త టెక్స్ట్ బుక్స్. పేజ్ నెంబర్ చూడండి 65. ఈ 65 పేజ్లో ఇదే టాపిక్ అంటే విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయునికి ఉండాల్సిన సామర్థ్యాలు. ఈ సామర్థ్యాల్లో మనకి 2 టైప్స్, అంటే 2 రకాలుగా ఇచ్చాడు. సామర్థ్యాలని క్రింది విధంగా వర్గీకరించవచ్చని చూడండి. ప్రధాన విలువలు, కోర్ వాల్యూస్, కీలక సామర్థ్యాలు. ప్రధాన విలువల్లో సమగ్రత, వృత్తి నైపుణ్యం, వైవిధ్యం పట్ల గౌరవం ఉంది. కీలక సామర్థ్యాలలో ఏముంది, మనకి ఇచ్చిన సృజనాత్మకత ఉంది. అక్కడ మన క్వశ్చన్లో ఈ పైన ఉన్న 3 ప్లస్ సృజనాత్మకత 4 ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చి అడిగిన ప్రశ్న ఏంటి, విలువల్లో లేనిది అని ఇచ్చాడు. విలువలు అన్నప్పుడు ప్రధాన విలువలు ఉండాల్సిన ఈ 3. తర్వాత కీలక సామర్థ్యాలు అన్నప్పుడేమో సృజనాత్మకత దానిలో ఉంది. కాబట్టి ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాలలో ప్రధాన విలువ కానిది అని చెప్పినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే సృజనాత్మకత అవుతుంది. రైట్ ఆన్సర్. ఇది మళ్ళీ చూసుకోండి కావాలంటే. పేజ్ నెంబర్ 65 కొత్త టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 65. ఇక నెక్స్ట్ క్వశ్చన్, చేయడం ద్వారా అభ్యసించడం ఈ బోధనా పద్ధతిలో సాధ్యపడదు. అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ లెక్చర్ డిమాన్స్ట్రేషన్ పద్ధతిలో ఉపాధ్యాయుడు చేసి చూపిస్తాడు కాబట్టి పిల్లవాడికి చేయడానికి ఏమి ఉండదు. అంటే పిల్లవాడు చేసి నేర్చుకోవడం కంటే కూడా చూసి నేర్చుకుంటాడు కదా, డిమాన్స్ట్రేషన్ ప్రదర్శన చేయబడుతుంది. కాబట్టి ఇది ఎక్కడుందంటే కొత్త టెక్స్ట్ బుక్స్ 2023 బుక్లో యూనిట్ 5 నుంచి ఇచ్చాడు. ఇది మనకు అంటే సిలబస్లో యూనిట్ 5 జీవశాస్త్ర బోధనా పద్ధతులు ఉపగమాలు. ఇది క్వశ్చన్ కంపోజ్ చేయబడింది కొత్త టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 160 ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలోని లోపాలు. ఇందులో ఆచరించి నేర్చుకోవడం అనేది ఉండదన్నమాట. అర్థమైంది. అది పేజ్ నెంబర్ 160 కొత్త టెక్స్ట్ బుక్. కావాలంటే మళ్ళీ చూసుకోండి. తర్వాత ఒక విద్యార్థి ఎత్తు 4 అడుగులు, ఇతడు తరగతిలో అందరికంటే పొట్టివాడు, ఇతడు తరగతిలో ముందు బెంచ్లో కూర్చోవాలి. ఇక్కడ జరిగిన వరుస క్రమం. యాక్చువల్గా ఇది ఒక టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఇచ్చినటువంటి ప్రశ్న కాదు. ఇందులో మాపనము, మదింపు, మూల్యాంకనం ఈ 3 గురించి అవగాహన ఉంటే మాత్రమే రాయగలరు. అయితే ఏపీ కొత్త టెక్స్ట్ బుక్స్లో మాపనము, మూల్యాంకనం గురించి వివరణ ఉంది, కానీ మదింపు గురించి అసలు ఎక్కడ టచ్ చేయలేదు. మదింపు గురించి ఎక్కడుందంటే మనకు 2016 ఏదైతే తెలంగాణ బుక్ అని అంటున్నారో జస్ట్ మీ బుక్స్ ప్రింట్ కావడానికి ముందు ఉన్నటువంటి బుక్లో ఉంది. నేను ఆ 3 బుక్స్ నుంచి ఇక్కడ కంపోజ్ చేసి రాశాను చూడండి. ఇది యూనిట్ 11 మూల్యాంకనం నుంచి ఇచ్చాడు. కొత్త టెక్స్ట్ బుక్స్ 2023 తెలుగు అకాడమీ అంటే ఏపీ ప్రభుత్వం ప్రచురించిన దానిలో. ఇది ఎక్కువ మందికి డౌట్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకొని చెప్తున్నాను. పేజ్ నెంబర్ 164. కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మెల్లగా మీరు చదువుకోండి ఏదైనా ప్రశ్న డౌట్ ఉంటే. 2023 తెలుగు అకాడమీ కొత్త టెక్స్ట్ బుక్లో 164లో మాపనం గురించి ఉంది. ఒక భౌతిక రాశిని ఇంకొక భౌతిక రాశితో పోల్చి అది పెద్దదా చిన్నదా అని నిర్ధారించే ప్రక్రియనే మాపనముగా భావిస్తారు. సో ఇక్కడ ఒక విద్యార్థి యొక్క ఎత్తు 4 అడుగులు అన్నప్పుడు 4 అడుగులు అనేది కొలత. సో అది ఇతరుల కంటే పెద్దగా ఉందా, చిన్నదిగా ఉందా, ఎంత ఉంది అని క్వాంటిటీలో మనం చెప్పినప్పుడు అది మాపనము. సో ఒక విద్యార్థి యొక్క ఎత్తు 4 అడుగులు అనేది అది మాపనాన్ని సూచిస్తుంది. రెండోది ఏంటంటే ఇతడు తరగతిలో అందరికంటే పొట్టివాడు. అంటే ఇక్కడ చూడండి 2016 తెలంగాణ అకాడమీలో తెలంగాణ బుక్ అని అంటాం కదా 2016లో మదింపు గురించి ఉంది.
ఏంటంటే జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం అనేటువంటి ఈ బుక్లో పేజ్ నెంబర్ 482లో ఉంది. మాపనానికి అర్థం ఇవ్వడమే మదింపు. సో పిల్లవాడు 4 అడుగుల ఎత్తు ఉండడం అనేది పరిమాణాత్మక కొలత కాబట్టి అది మాపనం. ఆ మాపనానికి అర్థం ఇవ్వడమే మదింపు. ఏంటి ఆ మాపనానికి అర్థము? ఇతడు తరగతిలో అందరికంటే పొట్టివాడు. 4 అడుగులు అనే పరిమాణాత్మక కొలత ఏమో మాపనము. ఆ మాపనానికి అర్థం ఏంటి? ఇతడు తరగతిలో అందరికంటే పొట్టివాడు. మాపనానికి అర్థం ఇవ్వడమే మదింపు. ఇక మూడోది ఏంటి అంటే మూల్యాంకనం అనేది ఎక్కడుంది అంటే ఇది కూడా 2023 కొత్త టెక్స్ట్ బుక్లోనే పేజ్ నెంబర్ 167లో ఇచ్చాడు చూడండి. మూల్యాంకన నిర్వచనాలని గూడ్స్ నిర్వచనం, ఫస్ట్ నిర్వచనం 167 కొత్త టెక్స్ట్ బుక్. ఒక మాపనం యొక్క అవసరము లేదా విలువ గురించి నిర్ణయం తీసుకోవటానికి తోడ్పడే ప్రక్రియ. సో ఇక్కడ పైన మాపనానికి సంబంధించి నిర్ణయం ఏంటి అంటే అతడు అందరికంటే తరగతిలో ముందు బెంచ్లో కూర్చోవాలి. సో ఈ 3 వరుసగా ఉన్నది సెకండ్ ఆప్షన్. అర్థమైందా మీకు చెప్పింది? కావాలంటే ఇదొక స్క్రీన్ షాట్ తీసుకొని 2 బుక్స్ ఉంటాయి, 2023 + 2016 ఈ 2 బుక్స్ నుంచి ఇచ్చాడు. అక్కడ పేజ్ నెంబర్లు ఇచ్చాను 64, 164, 167. పాత టెక్స్ట్ బుక్లోనేమో 482 పేజ్. సో పిల్లవాడు 4 అడుగులే ఉన్నాడు అనేది పరిమాణాత్మక కొలత, అది మాపనం. మాపనానికి అర్థం ఇచ్చేదే మదింపు. 4 అడుగులే ఉన్నాడంటే అర్థం ఏంటి? తరగతిలో అందరికంటే పొట్టివాడు. తర్వాత మూల్యాంకనం అంటే అర్థం ఏంటి అంటే మూల్యాంకనం అంటే అర్థం ఏంటంటే మాపనం యొక్క విలువను గురించి నిర్ణయం చేయాలి. సో మాపనం యొక్క విలువ ఏంటి? ఇక్కడ అందరికంటే పొట్టివాడు. సో దానివల్ల నిర్ణయం ఏం తీసుకోవాలి? పొట్టివాడు కాబట్టి నెక్స్ట్ నిర్ణయం ఏంటి? మూల్యాంకనం. అతడు అందరికంటే ముందు బెంచ్లోనే కూర్చోవాలి. సో దానికి ఆ వరుస మాపనము, మదింపు, మూల్యాంకనం. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇది 3 కాన్సెప్ట్స్ మీద ఇవ్వబడింది. సో ఇది కూడా మనకు రైట్ కీనే, అది రాంగ్ ఏం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పశ్చిమ దేశాల్లో విజ్ఞాన శాస్త్రం ఈ నాగరికతతో ప్రారంభమైంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ మనకు ఈజిప్ట్. ఇది 2023 తెలుగు అకాడమీ అంటే కొత్త టెక్స్ట్ బుక్స్, ఏపీ టెక్స్ట్ బుక్స్లో పేజ్ నెంబర్ 37లో ఉంది. పశ్చిమ దేశాల్లో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఈజిప్టు నాగరికతతో, విజ్ఞాన శాస్త్రం ఈజిప్టు నాగరికతతో ప్రారంభమైంది. సో పేజ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి చాలు, 37 కొత్త టెక్స్ట్ బుక్. తర్వాత పాఠశాల అనే స్టూడియోలో తన ఆశయాలు అనుగుణంగా ఇది కరికులం, పాఠ్య ప్రణాళిక నిర్వచనం, ఇది అందరికీ తెలిసిందే. కన్నింగ్హామ్ రైట్ ఆన్సర్. ఇది కూడా 2023 తెలుగు అకాడమీ అంటే ఏపీ బుక్స్లో మనకి ఎక్కడుందంటే పేజ్ నెంబర్ 3లో ఉంది. 2వ వాల్యూమ్ అమ్మ, ఇది 2nd వాల్యూమ్, ఫస్ట్ వాల్యూమ్ కాదు, 2nd వాల్యూమ్ పేజ్ నెంబర్ 3లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రత్యామ్నాయ బోధనోపకరణాల వివరాలు ఈ క్రింది పుస్తకంలో ఉన్నాయి. ఇదొక్కటి మనకు ప్రత్యామ్నాయ బోధనోపకరణాల గురించి బుక్లో అయితే ఎక్కడ ఇవ్వలేదు, అంటే ఏ బుక్లో ఉంది అనేది మనకి ఎక్కడ సమాచారం లేదు, కానీ ఆ బుక్ పేరైతే ఇచ్చారు. ఇక్కడ మనకు ఆన్సర్లు ఏమిచ్చాడు? యునెస్కో సోర్స్ బుక్ ఫర్ సైన్స్ టీచింగ్. ప్రత్యామ్నాయ బోధనోపకరణాల వివరాలు ఈ క్రింది పుస్తకాల్లో ఉన్నాయి. ప్రత్యామ్నాయ బోధనోపకరణాల వివరాలు ఈ బుక్లో ఉన్నాయని ఏ బుక్లో లేదు, కానీ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయంలో, జీవశాస్త్ర గ్రంథాలయంలో ఉండవలసిన పుస్తకాల్లో యునెస్కో సోర్స్ బుక్ ఫర్ సైన్స్ టీచింగ్ అనే పదం అయితే ఉంది. అది ఎక్కడుందంటే 2009 అకాడమీ బుక్ పేజ్ నెంబర్ 307లో ఉంది. వనరుల పుస్తకాలు అని ఇచ్చాడు. నేను ఆ బుక్ చూపిస్తున్నా చూడండి. 2009 బుక్. 2009 బుక్లో గ్రంథాలయంలో ఉండవలసిన పుస్తకాల్లో అని ఇచ్చాడు. వనరుల పుస్తకాలు అని ఇచ్చాడు చూడండి. యునెస్కో సోర్స్ బుక్ ఫర్ సైన్స్ టీచింగ్. అయితే ఈ బుక్లో బోధనోపకరణాలు గురించి ఉంది అనే విషయం తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్లో, అంటే నేను మ్యాక్సిమం రిఫర్ చేశాను, నాకైతే ఎక్కడ దొరకలేదు. కాబట్టి ఇది పెడితే మీరు, ఇది ఎక్కడా లేదు కాబట్టి అవుట్ ఆఫ్ సిలబస్ అని పెట్టండి. ఇంకా మీకు ఎక్కడైనా వేరే బుక్స్లో దొరికితే కనుక పెట్టే అవకాశం ఉండదు. సో చూడండి, ఇది ప్రత్యామ్నాయ బోధనోపకరణాల వివరాలు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనం
జాతీయ స్థాయిలో నిర్వహించబడే వైజ్ఞానిక ప్రదర్శనకు మరొక పేరు. ఇది డైరెక్ట్ ఆన్సరే, రైట్ ఆన్సర్. 2023 తెలుగు అకాడమీ బుక్లో పేజ్ నెంబర్ 146లో ఉందన్నమాట. పేజ్ నెంబర్ 146. సైన్స్ అనే పదానికి అర్థం, ఇది కూడా రైట్ ఆన్సరే, జ్ఞానము. 2020 అన్ని బుక్స్లో ఉంది ఇది. 2023 కొత్త టెక్స్ట్ బుక్లో చూసుకుంటే వాల్యూమ్ 1లో పేజ్ నెంబర్ 3లో ఉంది, విజ్ఞాన శాస్త్రం అర్థంలో. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ది లివింగ్ అండ్ నాన్ లివింగ్ గ్రంథ రచయిత, ఇది ఎక్కడుందంటే 2016 తెలుగు అకాడమీ, అంటే తెలంగాణ బుక్ అని అంటారు చూడండి, గ్రీన్గా లావుగా ఉంటుంది, గ్రీన్ కలర్లో, పేజ్ నెంబర్ 49లో ఉంది. బోస్ రచించిన ది లివింగ్ అండ్ నాన్ లివింగ్ అని ఇచ్చాడు. సో దానికి రైట్ ఆన్సర్ సర్ జేసీ బోస్ అనేది కరెక్ట్ ఆన్సరే. పేజ్ నెంబర్స్ గుర్తుపెట్టుకొని కావాలంటే బుక్స్ రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు సహజ వనరుల సంరక్షణను పాఠ్యాంశం బోధించడానికి సమస్య పరిష్కార పద్ధతిని ఉపయోగించాలనుకున్నాడు. ఇందులో మొదటి సోపానం. అయితే ఇందులో ఒకసారి చూడండి, ఇది చాలామంది అడిగారు, చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి దీని మీద. సమస్య పరిష్కార పద్ధతి అనేది మనకు బయోసైన్స్ బుక్స్లో ఆల్మోస్ట్ మనకు చాలా బుక్స్లో, ఇప్పుడు నేను చెప్పిన 9, 14, 16, 23 బుక్స్లో లేదు. అయితే ఇది ఎక్కడుందంటే డిఎడ్ బుక్ సైన్స్ బోధనా పద్ధతులు ఉంటాయి కదా, డిఎడ్ వాళ్ళది సైన్స్ బోధనా పద్ధతిలో ఉంది. సమస్య పరిష్కార పద్ధతి శాస్త్రీయ పద్ధతి లానే ఉంటుంది, సేమ్ ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, సమస్య పరిష్కార పద్ధతి యొక్క మొదటి సోపానం ఏంటంటే సమస్యను గుర్తించడం, శాస్త్రీయ పద్ధతిలాగా. ఇది ఎక్కడుందంటే 2012 డిఎడ్ బుక్లో విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు అని ఉంటుంది. అందులో 103 పేజ్లో ఉంది, చూసుకోండి కావాలంటే. సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు. ఇందులో సోపానం చూసుకున్న సమస్యను గుర్తించడం మొదటి సోపానం. ఇక్కడ నేను మొత్తం సోపానాలు రాశాను చూడండి పేజ్ నెంబర్తో. ఇందులో మొదటిది సమస్యను గుర్తించడం. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ కరెక్ట్గా ఇచ్చాడు. వనరుల దుర్వినియోగానికి గల కారణాలు గుర్తించడం. మరి అది కాదు కదా, కారణాలు గుర్తించడం కాదు కదా అనుకుంటారు. ఇది యాక్చువల్గా ఒక రకంగా ట్విస్టింగ్ క్వశ్చన్, అప్లికేషన్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక టీచర్ ఏం చేయాలనుకున్నాడంట, సహజ వనరుల సంరక్షణ అనే పాఠ్యాంశాన్ని బోధించాలనుకున్నాడు సమస్య పరిష్కార పద్ధతిలో. ఫస్ట్ సోపానం ఏంటి, ఎలిమినేషన్ పద్ధతిలో చేసినా అది చేయొచ్చు. ఇక్కడ కారణాలు గుర్తించడం అంటే ఎలిమినేషన్ పద్ధతిలో ఒకసారి చూడండి. ఫస్ట్ది సంరక్షణ గురించిన సమాచారం సేకరించట, సమాచార సేకరణ అనేది ఫస్ట్ సోపానం కాదు. రెండోది ఏంటంటే కార్యక్రమాలు మూల్యాంకనం చేయట, అంటే చేపట్టిన కార్యక్రమాలు మూల్యాంకనం చేయట, అది కూడా ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కాదు. ఇక నెక్స్ట్ పరిష్కార మార్గాలు చేపట్టడం కూడా లాస్ట్లో ఉంటుంది కానీ ఫస్ట్ స్టెప్ కాదు. మరి ఇక్కడ ఏంటి ఫస్ట్ స్టెప్, ఈ 3 కాకపోతే అంటే 1 to 4 కాకపోతే 3 అని ఎలిమినేషన్ పద్ధతిలో పెట్టొచ్చు ఒకటి. రెండోది ఆలోచిస్తే ఇక్కడ సహజ వనరుల సంరక్షణ అనే పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఏ పద్ధతిలో, సమస్య పరిష్కార పద్ధతిలో. టీచర్ ఏం చేయాలంటే ఉపన్యాస పద్ధతిలో అయితే డైరెక్ట్ సహజ వనరుల సంరక్షణ అని హెడ్డింగ్ పెట్టి డైరెక్ట్గా చెప్తారు ఎట్లా సంరక్షించుకోవాలి. సమస్య పరిష్కార పద్ధతిలో పిల్లలే చేయాలి కాబట్టి దాన్ని సమస్యగా మార్చాలి. సహజ వనరుల సంరక్షణ ఎలా జరుగుతుంది, సహజ వనరుల సంరక్షణకు ఆటంకంగా ఉన్నవి ఏంటి అని సమస్య రూపంలో దాన్ని మార్చి విద్యార్థులకు ఇస్తుంది. విద్యార్థులకు టీచర్ ఇచ్చినప్పుడు ఆ సహజ వనరులను సంరక్షించుకోవాలి అంటే దానికి ఆటంకాలు ఏమున్నాయి అంటే సహజ వనరులు కొలాప్స్ అవ్వడానికి, సహజ వనరులు పాడైపోవటానికి గల కారణాలను ఫస్ట్ గుర్తించాలి. అదే సమస్య. ఇప్పుడు సమస్య పరిష్కార పద్ధతిలో ఫస్ట్ స్టెప్ ఏంటి, సమస్యను గుర్తించడం. సహజ వనరుల సంరక్షణ అనే పాఠాన్ని ఈ పద్ధతిలో బోధిస్తే ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది, సహజ వనరుల సంరక్షణకు ఆటంకంగా ఏవైతే ఉన్నాయో, అంటే సహజ వనరులను దుర్వినియోగం జరుగుతుంది, సహజ వనరులను దుర్వినియోగం చేస్తున్నారు, మానవుడు తన స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నాడు. ఆ దుర్వినియోగం చేయటమే సమస్య, దానివల్లే సహజ వనరులను సంరక్షించుకోలేకపోతున్నాం. సో ఆ దుర్వినియోగం చేయడానికి గల కారణాలను ఫస్ట్ ఎంపిక చేసుకోవాలి, అంటే సమస్యని ఎంపిక చేయటాన్ని అర్థం. మీరు కొంచెం డీప్గా ఆలోచిస్తే అది కరెక్ట్ ఆన్సరే అవుతుంది. సహజ వనరులను సంరక్షించుకోలేకపోవటానికి కారణం ఏంటంటే సహజ వనరుల దుర్వినియోగం. సో సహజ వనరుల దుర్వినియోగము అనేది దీనిలో సమస్య. సహజ వనరుల దుర్వినియోగానికి గల కారణాలు గుర్తించటము అంటే అర్థం ఏంటి, సమస్యను గుర్తించడం అని అర్థం. అర్థమైందా?
ఎందుకంటే ఉపన్యాస పద్ధతులు అయితే సహజ వనరుల సంరక్షణ డైరెక్ట్గా చెప్పేస్తారు. ఇది సమస్య పరిష్కార పద్ధతి కాబట్టి సహజ వనరుల సంరక్షణను సమస్య రూపంలో మార్చి ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇస్తాడు. అలా సమస్య రూపంలో మార్చినప్పుడు అది సంరక్షించుకోలేకపోవడానికి గల కారణాలు ఏంటంటే దుర్వినియోగం. సో దుర్వినియోగం సమస్య అవుతుంది. ఆ సమస్యకు గల కారణాలు గుర్తించడం అంటే అర్థం ఏంటంటే సమస్యను గుర్తించడం. కాబట్టి ఏ విధంగా చూసినా అది థర్డ్ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఒకటి భౌతిక విలువకు ఉదాహరణ. ఇది మనకు 2023 అంటే తెలుగు అకాడమీ కొత్త టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 49లో ఉంది చూడండి. భౌతిక విలువలకి ఇచ్చినటువంటి ఉదాహరణలో డైరెక్ట్గా ఉంది. పేజ్ నెంబర్ 49, బుక్ 2023 తెలుగు అకాడమీ. తర్వాత మానసిక చిత్రాలు ఏర్పరచుకోగలగటి ఈ విద్యా ప్రమాణంలో చూడవచ్చు. ఇది కూడా ఈజీ క్వశ్చన్. విషయ అవగాహన 4th యూనిట్ నుంచి ఇచ్చాడు మనకు. యూనిట్ కూడా రాశాను కానీ అది కూడా చెప్తే టైం ఎక్కువ అవుతుందని చెప్పట్లేదు. ఈ కొత్త టెక్స్ట్ బుక్ 2023 తెలుగు అకాడమీ కొత్త టెక్స్ట్ బుక్లో 117 117వ పేజీలో ఉంది చూసుకోండి. విద్యా ప్రమాణాల రకాల్లో మొదటి విద్యా ప్రమాణ విషయ అవగాహన కింద వస్తుంది. మన జయాపజయాన్ని మాపనం చేసేదే ఉద్దేశం అని చెప్పింది ఎవరు? ఇది కూడా జాన్ డ్యూయి కరెక్ట్ ఆన్సరే. ఇది మనకు 2023 అంటే తెలుగు అకాడమీ కొత్త టెక్స్ట్ బుక్ ఏపీ గవర్నమెంట్ వాళ్ళు చేసిన 43 పేజ్లో ఉంది చూడండి. ఉద్దేశానికి నిర్వచనంలో ఇచ్చారు. జాన్ డ్యూయి ఇచ్చినటువంటి నిర్వచనంలో ఉంది. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ కూడా మనకు జాన్ డ్యూయినే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రూపణ మూల్యాంకనంగా పరిగణించబడున్నది యూనిట్ పరీక్షలు. ఇది కూడా రైట్ ఆన్సరే. మనకి ఇది 2023 అంటే కొత్తది అకాడమీ టెక్స్ట్ బుక్లో 169 169లో మూల్యాంకనం రకాల్లో రూపణ మూల్యాంకనానికి ఇచ్చిన ఉదాహరణలో ఫస్ట్ ఎగ్జాంపులే ఉంది. డైరెక్ట్ క్వశ్చన్, యూనిట్ టెస్ట్. తర్వాత ఈ క్రింది వాళ్ళ విజ్ఞాన శాస్త్ర బోధన లక్ష్యము కానిది. ఇది అందరికీ తెలిసిందే. అంటే విజ్ఞాన శాస్త్ర బోధనా లక్ష్యాలు ఏవే ఉన్నాయి? జ్ఞానము, అవగాహన, వినియోగం ఇవి ఉన్నాయి కదా. సో అవన్నీ చూసుకుంటే ఇది కొత్త టెక్స్ట్ బుక్ 2023లో నిలువుగా ఫ్లో చార్ట్స్ ఇచ్చారు. తెలుగు అకాడమీ వాల్యూమ్ 1లో 104లో ఇచ్చాడు చూడండి. 104వ పేజీలో విద్యా లక్ష్యాలు స్పష్టీకరణలని. అందులో మనకి ఏది ఉండదు అంటే మూర్తిమత్వం ఉండదు. అవగాహన, హస్తలాఘవం, అభినందన అనేవి విజ్ఞాన శాస్త్ర లక్ష్యాలే. తర్వాత మదింపు చట్రంలో మొదటి ప్రధాన అంశము. ఇది ఎక్కడి నుంచి ఇచ్చారంటే 2016 బుక్. ఈ బుక్ని మీకు చూపిస్తాను. 2016 అంటే తెలంగాణ అంటారు కదా, తెలంగాణ బుక్ అంటారు చూడండి. దానిలో 494లో ఉంది చూడండి. ఇది ఆ బుక్, జీవశాస్త్ర బోధనా పద్ధతులు 2016 బుక్ 494లో మదింపు గురించి ఇచ్చాడు. ఈ మదింపు చట్రంలో ప్రధాన అంశాలు కింద ఇచ్చాడు చూడండి. మదింపు లక్ష్యం అనేది ఫస్ట్ది. ఇందులో మొదటిదే కదా మన క్వశ్చన్లో అడిగింది. మదింపు చట్రంలో మొదటి ప్రధాన అంశం. సో మదింపు చట్రంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనకు మొత్తం ఇక్కడ 5 ఇచ్చాడు. అందులో ఫస్ట్ది మదింపు లక్ష్యము. సో అందులో మొదటి అంశం అని మన క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి మదింపు లక్ష్యము 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది 2016 తెలంగాణ అకాడమీ బుక్లో 494 పేజ్లో ఇచ్చాడు. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ యువ కార్యక్రమం. దీని గురించి నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చినాయి. యాక్చువల్గా 2014 బుక్లో ఉందండి ఇది. యువ కార్యక్రమం ఇదేంటంటే ఆ ఇయర్ బుక్ పెద్ద పాపులర్ అవ్వలేదు. ఎందుకంటే 14 నుంచి వెంటనే 16 బుక్ రావడం వల్ల. సరే ఇది వీడియో లెంగ్తీ అవుతుంది, ఏం మాట్లాడదలుచుకోలేదు. యువ కార్యక్రమం ఇది రైట్ ఆన్సర్. ఎయిడ్స్ది. ఇది ఎక్కడుందంటే ఇది మీకు చూపిస్తాను, చాలామంది అడిగారు కాబట్టి. 2014 నా దగ్గర ఒరిజినల్ బుక్ శిథిలావస్థలో ఉంటే ఇది జిరాక్స్ పెట్టుకున్నాను ఒకటి. 2014 బుక్ ఇది, జీవశాస్త్ర బోధనా పద్ధతులు, పేజ్ నెంబర్ 32 చూడండి. యుక్త వయస్కుల విద్యా పథకం, అడలసెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఏఈపీ అంటారు. దానిలో ఈ కార్యక్రమంతో పాటు భారత ప్రభుత్వం ఎయిడ్స్ నివారణలో భాగంగా మరికొన్ని కార్యక్రమాలు కూడా రూపొందించింది. అందులో 1, 2 ఒకటి చూడండి, యూత్ యునైట్ ఫర్ విక్టరీ ఆన్ ఎయిడ్స్, రెండోదేమో రెడ్ రిబ్బన్ క్లబ్. సో యువ అనేది దేనికి సంబంధించింది అంటే హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన కల్పించడం కోసం. సో దీనికి చాలామంది అడిగారు. మళ్ళీ ఇంకొకసారి బాగా చూసుకోండి. యువ అనేది ఎయిడ్స్ సంబంధించింది అనమాట. యువ అబ్రివేషనే అందులోనే ఎయిడ్స్ ఉంది. అంటే యూత్ యునైట్ ఫర్ విక్టరీ ఆన్ ఎయిడ్స్ 2014 బుక్, పేజ్ నెంబర్ 32 మీ దగ్గర ఉంటే చూసుకోండి.
ఇక నెక్స్ట్ బిట్ ఏంటి అంటే యువ మీద డౌట్స్ పోయి ఉంటాయి అందరికీ. 2014 బుక్ పేజ్ నెంబర్ 32. ఇక నెక్స్ట్ బిట్ చూడండి, ఫలితాలు ముందుగా ఊహించగలిగే సామర్థ్యాన్ని పెంపొందించే విద్యా ప్రమాణం. ఫలితాలు ముందుగా ఊహించడం అంటే ఏంటి? పరికల్పన చేయటం, హైపోథసిస్. సో అది సెకండ్ AS1 రెండో విద్యా ప్రమాణం. ఇది మన కొత్త టెక్స్ట్ బుక్ AP 2023లో 118 118వ పేజ్లో ఉంది, చూసుకోండి. ప్రశ్నించడం, పరికల్పన చేయడం. ఇక నెక్స్ట్, జంతువులను విచ్ఛేదనం చేసి అంతర్భాగాలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్త గాలన్. ఈ విషయం మనకు 2009 తెలుగు అకాడమీలో 18వ పేజ్లో ఉంది. 2023 AP బుక్స్లో 32లో ఉంది. గ్రీక్ ఎనాటమిస్ట్ అయిన గ్యాలన్ రోవోల్ అంతర్నిర్మాణ శాస్త్రంలో కృషి చేసిన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. సో దీనికి రైట్ ఆన్సర్ గ్యాలన్. ఇక నెక్స్ట్ చూడండి, చిక్కుడు విత్తనంలో 2 బీజదళాలు ఉంటాయి అనేది యథార్థం. ఫ్యాక్ట్కి డైరెక్ట్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో, అకాడమీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ అది యాక్చువల్గా మనకు 2009 బుక్లో కూడా ఉంది. 2023 AP బుక్లో పేజ్ నెంబర్ 21లో ఉంది, చూసుకోండి. యథార్థం అని ఇచ్చి దానికి ఎగ్జాంపుల్స్లో చిక్కుడు విత్తనంలో 2 బీజదళాలు ఉంటాయని ఇచ్చాడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఒక విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు ప్రయోగశాల గాజు బీకర్లు కొన్నాడు. వాటిని వస్తు ప్రవేశ రిజిస్టర్లో నమోదు చేసిన తర్వాత, వస్తు ప్రవేశ రిజిస్టర్ అంటే అర్థం ఏంటంటే స్టాక్ రిజిస్టర్. దాని తర్వాత దేనిలో చేయాలంటే పగిలే వస్తువుల రిజిస్టర్. అందరికీ తెలిసిన విషయం ఏది. 2023 AP కొత్త బుక్లో పేజ్ నెంబర్ 81లో ఉంది, చూసుకోండి. పేజ్ నెంబర్ 81 న్యూ బుక్ వాల్యూమ్ 2 ప్రయోగశాలలు అనేటువంటి యూనిట్ వాల్యూమ్ 2లో ఉంది. నెక్స్ట్, ప్రక్షేపక సాంకేతికాలు దీన్ని మదింపు చేయడానికి ఉపయోగపడతాయి. యాక్చువల్గా ఇది మనకు సైకాలజీ బిట్. ఇది ప్రక్షేపక టెక్నిక్స్, ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అంటే ఇది మానవ మూర్తిమత్వాన్ని మదింపు చేయడానికి వాడతారు. ఎగ్జాంపుల్స్ రోషాక్ సిరామరకలు, చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్, ట్యాట్, తర్వాత ట్యాట్ అని ఉంటాయి. ట్యాట్ అంటే థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్ లేదా వాక్యపూర్ణ పరీక్షలు. అంటే అభ్యర్థులు వారికి ఇష్టం లేకపోయినా వారి మనసులో ఉన్న భావాలను బయటకు వ్యక్తీకరించడానికి ఉపయోగపడతాయి. మీరు సైకాలజీ బేస్డ్లో ఇది చేయొచ్చు. మూర్తిమత్వం కరెక్ట్ ఆన్సరే. ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అంటారు. నేను ప్రక్షేపక ఉపకరణాలు ప్రొజెక్టివ్ ఎయిడ్స్ గురించి చెప్పేటప్పుడు బోధనోపకరణాల్లో ఇది ఆఫ్లైన్ ఆన్లైన్లో చెప్పాను. ఇక నెక్స్ట్ మనకు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చిన వారు. ఇది కొత్త టెక్స్ట్ బుక్లో లేదమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చదవాలని నేను ఆన్లైన్లో కవర్ చేశాను యాప్లో. ఆఫ్లైన్లో లాంగ్ టర్మ్ బ్యాచ్లో చెప్పాను, కానీ అవనిగడ్డ అక్కడ ప్రగతిలో చెప్పినట్టు గుర్తు. ఇక మిగిలిన 4 days లాస్ట్లో మే చివరిలో సమ్మర్లో చెప్పిన బ్యాచెస్లో చెప్పలేదు. సిలబస్లో లేని ఎందుకులే 4 days కదా అని. సో ఇందులో చూడండి, విజ్ఞాన శాస్త్ర స్వభావం పరిధి ఫస్ట్ యూనిట్ నుంచి ఇచ్చాడు. 2014లో ఉంది, ఇది 14లో ఉంది, 9లో కూడా ఉంది. 2014 బుక్లో పేజ్ నెంబర్ 8లో ఉంది, చూడండి. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని హెన్రీ పాయింకర్ ఆర్సి శర్మలు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని అండర్ కన్స్ట్రక్షన్, నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చారు. అంటే ఆ నిర్మాణం ఎప్పటికీ ఆగిపోదు. ఇది ఒక మంచి కాన్సెప్టు. రెండో ఆప్షన్ కరెక్ట్, హెన్రీ పాయింకర్ ఆర్సి శర్మ. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర లక్షణం తెలుపు వాక్యము. దీని మీద కూడా ఒక 2-3 కాల్ చేశారు. ఇది గమనించండి. విజ్ఞాన శాస్త్ర లక్షణము అంటే దీనికి రైట్ ఆన్సరు లక్షణము తెలుపు వాక్యం. అంటే విజ్ఞాన శాస్త్ర లక్షణాల్లో కరెక్ట్ ఇది, 4th కరెక్ట్ ఆన్సర్. విజ్ఞాన శాస్త్రం సంపూర్ణమైనది. ఒక స్టూడెంట్ ఏమడిగాడంటే 2023 బుక్లో లక్షణాల్లో పరిపూర్ణమైనదని ఇచ్చాడు మేడం. పరిపూర్ణమైనదైనా సంపూర్ణమైనదైనా ఒకటేగా అన్నాడు. అక్కడ ఏమిచ్చాడంటే విజ్ఞాన శాస్త్ర జ్ఞానం పరిపూర్ణమైనది. ఎందుకంటే శాస్త్రానికి ఉన్నటువంటి బ్రాంచెస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని బట్టి శాస్త్ర జ్ఞానం పరిపూర్ణమైనదని ఇచ్చాడు. యాక్చువల్గా ఇదేంటంటే 2023 బుక్కే, అంటే కొత్తది ఏపీ టెక్స్ట్ బుక్లోనే పేజ్ నెంబర్ వాల్యూమ్ 1లో పేజ్ నెంబర్ 4-5లో మీకు 13 పాయింట్ చూడండి. విజ్ఞాన శాస్త్ర లక్షణాల్లో 5th పాయింట్ ఏమో శాస్త్రీయ జ్ఞానం పరిపూర్ణమైనది, ఎందుకంటే అందులో అన్నీ ఉండి, అంటే సైన్స్ యొక్క 4 బ్రాంచెస్ యొక్క సమన్వయం కాబట్టి అని ఇచ్చాడు. 13 పాయింట్లో విజ్ఞాన శాస్త్రం సంభావ్యతలను ప్రాగుక్తీకరణ చేస్తుంది. ప్రాగుక్తీకరణ అంటే ప్రిడిక్షన్ అంటే ఊహించటం, ప్రాగుక్తీకరణ అంటే ఊహ. సో విజ్ఞాన శాస్త్రము ఊహాత్మకమైనది అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ సైన్స్ అనమాట. సైన్స్ యొక్క ముఖ్యమైన లక్షణాల్లో అదొకటి.
ఇది ఎలిమినేషన్ పద్ధతిలో చేయొచ్చు. శాస్త్రజ్ఞానం పరిపూర్ణమైనది అని ఇచ్చాడు కానీ విజ్ఞాన శాస్త్రం సంపూర్ణమైనది, రెండు ఒకటే కానీ డౌట్ రావచ్చు. పెడితే పెట్టండి దీనికి కూడా. బట్ యాక్యురేట్ ఆన్సర్ ఒకటి ఉంది కదా. యాక్యురేట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ దానికంటే ఫోర్త్ది యాక్యురేట్ ఆన్సర్. విజ్ఞాన శాస్త్రం అనుమతి మరియు ఊహాత్మకమైనది. ఇది 2023 AP బుక్స్లో వాల్యూమ్ 1, 4 and 5 పేజెస్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండటం, విలువలు వంటి విద్యా ప్రమాణాలను విద్యార్థి సాధించిన తరువాత అంటే ఇదేంటంటే ఎకడమిక్ స్టాండర్డ్స్, విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి ప్రశ్న. 2023 AP బుక్లో 118వ పేజీలో ఇచ్చాడు చూడండి. అంటే 6th ఎకడమిక్ స్టాండర్డ్, 6వ విద్యా ప్రమాణం అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ. దాన్ని చేరుకుని విద్యార్థి ఏం చేస్తాడు? వేటిని ప్రశంసిస్తాడు? కొన్నిటిని. ప్రకృతిలో రమణీయత, సమతాస్థితి, జీవరాశుల మధ్య సహసంబంధాలను ప్రశంసిస్తాడు. అలాగే జీవశాస్త్రవేత్తలు చేసినటువంటి అన్నిటినీ విజయాలను అభినందిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? మానసిక విలువలను మొదలైన అంటే ఈ విజ్ఞాన శాస్త్రం, జీవశాస్త్రాన్ని అభ్యసించడం వల్ల చాలా విలువలు డెవలప్ అవుతాయి కదా. ఇప్పుడు ఇవన్నీ చదివితే టైం పడుతుందని చదవట్లేదు, నేను చూపిస్తున్నా చూడండి. ఆ విలువలు అన్నింటినీ కూడా విద్యార్థి ఏం చేస్తాడంటే తన వ్యక్తిత్వంలో భాగంగా మలుచుకుంటాడు. సో అది డైరెక్ట్ క్వశ్చన్. థర్డ్ ఆప్షన్ కరెక్టే. మీరు చూసుకోండి కావాలంటే. 2023 పేజ్ నెంబర్ 2023 AP టెక్స్ట్ బుక్ వాల్యూమ్ 1లో పేజ్ నెంబర్ 118. తర్వాత ఈ క్రింది వాణిలో ఒకటి విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించింది. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. 2023 AP బుక్లో 15 పేజ్లో ఉంది. ఇంక నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, చాలా టైం తీసుకుంటుంది. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయింది. 15వ పేజ్లో ఉంది, వాల్యూమ్ 1లో చూసుకోండి. తర్వాత ఒక పాఠం అభ్యసించిన తర్వాత ఎం అనే విద్యార్థి ఏమో విషయాలను యథాతథంగా చెప్పాడు, ఉన్నది ఉన్నట్టు చెప్తే జ్ఞానం. తర్వాత పి అనే విద్యార్థి ఏమో భేదాలు వివరించాడు, అంటే అవగాహన. ఇది ఎక్కడుందంటే 2023 AP బుక్లో 104 పేజ్లో లక్ష్యాలు స్పష్టీకరణకు సంబంధించి ఉంది చూడండి. తర్వాత ఈ వస్తువులు బ్రాసోతో శుభ్రం చేస్తారు. ఇత్తడి వస్తువులు, ఇది ఫేమస్ బిట్టు, నేను అన్ని ఆఫ్లైన్ ఆన్లైన్లో కవర్ చేశాను. 2009 బుక్లో ఇచ్చాడు. యాక్చువల్గా ఆ బుక్ నుంచి బిట్ ఇచ్చాడు. ఇత్తడి వస్తువులు బ్రాసోతో శుభ్రం చేయాలని. కొత్త బుక్లో AP 2023 వాల్యూమ్ 2లో కూడా ఇచ్చాడు. ఇత్తడి వస్తువులు బ్రాసోతో మెరుగు పెట్టించాలని ఇచ్చాడు. 79వ పేజీ కొత్త బుక్. 2009 ఏమో 236, 236వ పేజీ. తర్వాత సాంకేతిక కఠిన పదాలకు అర్థ వివరణ ఇచ్చే పాఠ్యపుస్తకంలో భాగం ఏంటంటే పారిభాషిక పదకోశం. దాన్ని ఏమంటారంటే గ్లాసరీ. ఇది 2023 బుక్లో పేజ్ నెంబర్ 54లో ఉంది, చూసుకోండి. తర్వాత మూల్యాంకనంలో ఎక్కువ నిహితంగా ఉండి సంఖ్యాత్మక గణనలను అందించే పరిమాణాత్మక సాంకేతిక విధానానికి ఉదాహరణ. ఇది సాధన పరీక్ష, అచీవ్మెంట్ టెస్ట్. అంటే పిల్లలు అకాడమిక్గా స్కూల్లో రాసే పరీక్షలు. ఆ పరీక్షలే కదా. పరీక్షలు ఏంటివి? పరీక్ష అనేది నియత ప్రక్రియ, ఫార్మల్. ఇది కొంచెం అనాలిసిస్ ఉంటేనే రాయగలరు. నియత అంటే ఏంటి? ఫార్మాలిటీస్. అంటే దానికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది, వెయిటేజ్ టేబుల్స్ ఉంటాయి, నియమ నిబంధనలతో కూడి ఉంటుంది, టైం టేబుల్ ఉంటుంది, సిలబస్ ఉంటుంది. గణనలు, సంఖ్యాత్మక గణనలు. ఎగ్జామ్ పెడితే వచ్చేటువంటి మార్కులు సంఖ్యాత్మక గణనలే కదా. సో మార్కులు అనేవి గుణాత్మకం కాదు, పరిమాణాత్మకం. కాబట్టి ఇది ఏ విధంగా చూసినా సాధన పరీక్ష అంటే అచీవ్మెంట్ టెస్ట్. స్కూల్లో పిల్లలు రాసే అన్ని రకాల పరీక్షలు. ఇది 2014 అకాడమీ బుక్లో 426 పేజ్లో ఇండైరెక్ట్గా ఉంది, చూసుకోండి. పరీక్షల రకాలు, ఇది అర్థం చేసుకొని పెట్టవలసిన ప్రశ్న. 2023 AP బుక్లో 179వ పేజ్లో ఉంది. నెక్స్ట్, ఇచ్చిన అంశంలో తప్పులు గుర్తించడం అనే నిర్దిష్ట ప్రవర్తన ఈ లక్ష్యానికి. దోషాలు గుర్తించడం అనేది అవగాహన. 2023 AP బుక్లో 104 పేజ్లో ఉంది, చూసుకోండి. తర్వాత మొక్కలలో ద్రవాభిసరణ వివరించడానికి జీవశాస్త్రం ఈ సబ్జెక్ట్తో సహసంబంధం కలిగి ఉండాలి, సహసంబంధపరచాలి. అంటే ఇది మీకు తెలిసిపోతుంది ఈజీగా, భౌతిక రసాయన శాస్త్రాలని. అయితే ఈ విషయం ఎక్కడుందంటే సహసంబంధానికి సంబంధించి 2023 AP బుక్లో 73వ పేజీలో సహసంబంధం గురించి ఇచ్చాడు. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ఎగ్జాంపుల్ లేదు, జనరల్ క్వశ్చన్. అర్థం చేసుకొని రాయాలి. రైట్ ఆన్సర్ అది, రాంగ్ ఆన్సర్ ఏం లేదు. జీవశాస్త్ర పాఠ్య ప్రణాళికలో విద్యార్థుల్లోని వ్యక్తిగత భేదాలకు ప్రాధాన్యత ఇచ్చే సూత్రం. ఇది కూడా రైట్ ఆన్సరే, వైవిధ్యత సడలింపు సూత్రం. ఇది 2023 AP బుక్ ప్రచురించినటువంటి వాల్యూమ్ 1లో పేజ్ నెంబర్ 18లో ఉంది, చూడండి. నెక్స్ట్ ఏంటంటే రాము పరీక్షలో, వీడియో సరిగ్గా రావట్లేదు. రాము పరీక్షలో 70 మార్క్స్. ఇదే కదా నేను ఒక వీడియో చేశాను 2 days బ్యాక్.
ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది కంట్రవర్షియల్ ఉన్న టాపిక్. విశ్వసనీయత లక్ష్యాత్మకత మీద పాత టెక్స్ట్ బుక్స్లో ఒకటి ఒకలా ఉంటుంది, ఇంకొకటి ఇంకోలా ఉంటుంది, ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటాయి. కంట్రవర్షియల్ ఉన్న టాపిక్ కాబట్టి మీరు అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు, కానీ ఆ బుక్ని క్లెయిమ్ చేస్తే అబ్జెక్షన్ పెట్టడానికి ఉండదు. అందుకే ఇక్కడ 2 బుక్స్ రాశారు చూడండి. 2009 తెలుగు అకాడమీ బుక్ ప్రకారం కరెక్టే. 2023 ఏపీ మీ బుక్ ఉంది కదా, మీ బుక్లో ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంది. దాని ప్రకారం చూస్తే లక్ష్యాత్మకత లేదా వస్వాశ్రయత అనేది కరెక్ట్ ఆన్సర్ లేనట్టు లెక్క. కాబట్టి ఇప్పుడు మనకు పాత బుక్స్ కూడా చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు కాబట్టి 2009 బుక్ని గవర్నమెంట్ వారు చూపిస్తే కనుక ఇది కరెక్టే అవుతుంది. ఒక బుక్లో ఒకలా ఉంది, ఇంకో బుక్లో ఇంకోలా ఉంది. ఈ కాన్సెప్ట్ చాలా కంట్రవర్షియల్, అంటే ఎస్పెషల్లీ 2 పాయింట్సే, విశ్వసనీయత లక్ష్యాత్మకత గురించి. కాబట్టి ఇది మీరు పెట్టినా ఓకే, ఓల్డ్ టెక్స్ట్ బుక్ క్లెయిమ్ చేసుకుంటే మాత్రం ఇది కరెక్టే. కాబట్టి చాలామంది కరెక్ట్ ఆన్సర్ పెట్టారంట, కాబట్టి ఇది మాకు పెట్టే అవసరం లేదు అంటే వదిలేయచ్చు, అబ్జెక్షన్స్ పెట్టకపోయినా. నెక్స్ట్, ఉపన్యాస పద్ధతిని అనుసరించేవారు ఆదర్శవాదులు. కరెక్టే ఇది కూడా. ఇది మనకి ఎక్కడ ఇచ్చారంటే 2023 పేజ్ నెంబర్ 152లో ఉపన్యాస పద్ధతి ఆదర్శవాదులు అనుసరించిన ఈ పద్ధతిని ప్రాకృతికవాదులు, వ్యవహారిక సత్తావాదులు, విజ్ఞాన శాస్త్ర బోధనకు సరైనది కాదని చెప్పారు. ఏపీ బుక్ 2023 152 పేజ్ నెంబర్. నెక్స్ట్, బ్లూ క్లబ్ యొక్క లక్ష్యము. ఇది చాలామంది అడిగారు, ఎన్నిసార్లు చెప్పాను నేను. 2 వాల్యూమ్స్ కాకుండా ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రాక్టీస్ బిట్స్ కోసం ఇంకొక అకాడమీ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది. ఆ అకాడమీ బుక్లో కేవలము ఏమున్నాయంటే మనకు, నేను అది ఆ బుక్ నా దగ్గర లేదు, ఫోటో ఉంది, వేరే ఫోన్లో చూపిస్తున్నా చూడండి. ఇదిగో ఈ బుక్లో ఏంటంటే పేజ్ నెంబర్ చూడండి 420, పేజ్ నెంబర్ 426. పేజ్లో బ్లూ క్లబ్ గురించి ఇచ్చాడు చూడండి. బ్లూ క్లబ్ అంటే ఏంటి? బ్లూ క్లబ్ లాంటివి సమాజంలో బడుగు వర్గాల వారికి గల ఆర్థిక, రాజకీయ, సామాజిక హక్కులు తెలియచేయడం కోసం ఏర్పాటు చేయబడింది. ఈ క్లబ్ మహిళా చైతన్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇది ఏ బుక్లో ఉందో మీకు చూపించాను కదా, ఇదిగో ఈ బుక్లో ఉంది. డిఎస్సి జీవశాస్త్రం స్కూల్ అసిస్టెంట్ అని ప్రాక్టీస్ బిట్స్ కోసం. దీనిలో డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా చాలా వచ్చినాయి. సేమ్ తెలంగాణలో కూడా డిఎస్సికి ప్రాక్టీస్ కోసం లాస్ట్లో ఒక లావ్ బుక్ రిలీజ్ చేశారు, డిఎస్సి గురించి కాదు, గురుకుల్కి. దానిలో యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చినాయి. మీకు కూడా అలా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ ప్రాక్టీస్ బిట్స్ చేసినప్పుడు దానిలో డైరెక్ట్ క్వశ్చన్స్ ఇంతకుముందు తెలంగాణలో వచ్చినాయి, కొనుక్కోండి అని నేను టీచ్ చేసిన స్టూడెంట్స్ అందరికీ చెప్పాను. ఇంత చివరిలో అంతలా బుక్ ఏం చదువుతా అని వదిలేశారు. బ్లూ క్లబ్స్ నేను కవర్ చేశాను. సో బ్లూ క్లబ్స్కి సంబంధించి ఇదే పేజ్లో ఉందని చెప్పాను. కావాలంటే మీకు ఆ బుక్ ఎక్కడ దొరికితే చూసుకోండి. 426 పేజ్. సో ఇది రైట్ ఆన్సరే. బడుగు వర్గాలలోని మహిళల హక్కుల పట్ల జాగృతిని కలిగించడం. ఇక్కడితో మనకు మార్నింగ్ సెషన్ అయిపోయింది. ఇక మార్నింగ్ సెషన్ వాళ్ళు లీవ్ చేయొచ్చు. మీరైతే ఒక లైక్ ఇచ్చి లీవ్ చేయండి, చాలా టైం తీసుకుంది. అంటే క్వశ్చన్ అదే మనకు ఆన్సర్స్ ఎక్కడున్నాయనేది పేజ్ నెంబర్స్ వెతకటం లేట్ అయిందనమాట. మామూలుగా ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోతుంది. ఇక ఆఫ్టర్నూన్ సెషన్ వీళ్ళకు పేజ్ నెంబర్లు మాత్రమే చెప్పగలను. ఏపీడిఎస్సి June 25 10th జరిగిన స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ ఆఫ్టర్నూన్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది మూల్యాంకనాల్లో 1 బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభించే ముందు విద్యార్థుల బలహీనతలు తెలుసుకోవడానికి ఉపయోగించేది లోప నిర్ధారణ. ముందు చేసేది లోప నిర్ధారణ, ఎగ్జామ్కు ముందు, అన్నిటికంటే ముందు. సో 2023 ఏపీ బుక్లో వాల్యూమ్ 2లో పేజ్ నెంబర్ 169లో ఉంది, చూసుకోండి. మొత్తం 40 ప్రశ్నలు 10 నిమిషాలు రావాలి. ఒక విద్యార్థి కిరణీయ సమయక్రియ నిర్వచనంని ఖచ్చితమైన పదాలు ఉపయోగించి చెప్పాడు. ఖచ్చితమైన పదాలు అన్నప్పుడు ఖచ్చితంగా అది జ్ఞానానికి సంబంధించింది, రైట్ ఆన్సర్. ఇది మనకు 2023 ఏపీ బుక్లో వాల్యూమ్ 1లో పేజ్ నెంబర్ 93లో ఉంది, చూడండి. తర్వాత, ఈ క్రింది వాళ్ళలో ఒక లక్షణం ప్రత్యామ్నాయ బోధనాపకరణాలకు సంబంధం లేనిది. అవును, తయారు చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదనమాట. 2023 ఏపీ ప్రచురణ బుక్లో పేజ్ నెంబర్ 122లో ఉంది. 2023 ఏపీ బుక్ పేజ్ నెంబర్ 122. ఇది వాల్యూమ్ 1 or 2 అంటే చూడండి 2లో ఉంటుంది అనుకుంటా, నేను అది రాయడం మర్చిపోయాను. సెకండ్ బుక్కే
మనకు ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు రెండో బుక్లోనే ఉంటాయి చూడండి. ఒకవేళ అది లేకపోతే ఫస్ట్ బుక్లో 2 బుక్స్ 122 పేజ్ చూడండి, మ్యాక్సిమం రెండో బుక్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఎడ్గార్ డేల్ ప్రకారం ఈ క్రింది అనుభవాల్లో అభ్యసనపై శాశ్వత ప్రభావం చూపించేది కృత్యాధార అనుభవాలు. కృత్యాధార అనుభవాలు ప్రత్యక్ష అనుభవాలను ఇస్తాయి కదమ్మా. ప్రత్యక్ష అనుభవాలు అనేవి ఎడ్గార్ డేల్ యొక్క పీఠ భాగం, ఎడ్గార్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో పీఠ భాగం అంటే కింద భాగం, ఆధార భాగంలో ఉంటాయన్నమాట. కాబట్టి రైట్ ఆన్సర్ అది అవుతుంది. 2023 ఏపీ బుక్లో ఎడ్గార్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాల్యూమ్ 2లో, ఇది హడావుడికి రాశాను, వాల్యూమ్స్ కూడా రాయడం మర్చిపోయా, సెకండ్ వాల్యూమ్లోనే ఉంటుంది, అది బోధనోపకరణాలు ఉన్న దగ్గర ఉంటుంది. 98 పేజ్ నెంబర్ చూసుకోండి, 98. నెక్స్ట్ బయాలజీ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించింది, ఇది అందరికీ తెలిసిందే, లామార్క్. ఇది కూడా మనకు ఉంది ఏపీ వాల్యూమ్ 1లో, ఏపీ 2023 బుక్ వాల్యూమ్ 1లో పేజ్ నెంబర్ 5లో ఉంటుంది చూడండి, పేజ్ నెంబర్ 5. తర్వాత సైన్స్కు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. హేతువాద ఆలోచనలను పెంచుతుంది. యాక్చువల్గా రేషనల్ థింకింగ్ అంటాం. హేతువాద అంటే కారణాలను అడగటం, విమర్శించడం, ప్రశ్నించడం, దాన్ని పెంచుతుంది. సో దాన్ని అరికడుతుంది అనేది అది ఈజీ క్వశ్చనే. కింద ఉన్నటువంటి ఆ 3 అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్స్ కరెక్ట్. ఇది 2016 బుక్ నుండి ఇండైరెక్ట్ ఇచ్చాడు, డైరెక్ట్ దానిలో కూడా లేదు, అందుకోసం నేనేం రాయలేదు. 2016 తెలంగాణ బుక్లో సైన్స్ యొక్క లక్షణాల్లో వరుసగా పట్టు విడవకుండా పనిచేసే లక్షణాన్ని కోరుకుంటుంది. ఇవన్నీ ఎక్కడున్నాయంటే దానిలో మార్పుకు లోనయ్యేదేమో 2009 బుక్లో ఉంది. అన్ని బుక్స్ యొక్క సమగ్రంగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇది మామూలుగా కూడా ఆన్సర్ చేయొచ్చు, ఒక్కో బుక్లోంచి ఒకటి తీసుకొని జనరల్గా ఇచ్చారు ఇది. సో ఇది కూడా అన్ని టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి పాయింట్స్ యొక్క దాని నుంచి తీసిన ఇండైరెక్ట్ క్వశ్చన్, రైట్ ఆన్సర్ అది. తర్వాత పాఠ్యాంశ పథక తయారీలో హెర్బర్ట్ ఉపగమంలో ఇది ఒక పరిమితి. హెర్బర్ట్ ఉపగమం యొక్క లోపాలు అని ఉంటుంది. సో ఆ లోపాల్లో ఇది కరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఇది 2014 బుక్లో ఉందన్నమాట. ఇక నేను కొన్నిటికి పేజ్ నెంబర్లు కూడా వేయలేదు, సెకండ్ ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి టైం లేక. ఉపాధ్యాయుని క్యాజువల్ సెలవు దినాలు ఈ ప్రణాళిక తయారీలో పరిగణించాలి. కొంచెం మీకు డౌట్ ఎక్కువ ఉండి కంట్రవర్సీ నుండి అబ్జెక్షన్స్ పెట్టుకోవాలా వద్దని డౌట్ ఉన్న వాటికి మాత్రమే పేజ్ నెంబర్స్తో చెప్తున్నాను ఆఫ్టర్నూన్ది. మిగిలిన కరెక్ట్ ఈజీ అయినవి డైరెక్ట్ చెప్పేస్తున్నాను చూడండి. ఉపాధ్యాయుని క్యాజువల్ లీవ్స్ ఎప్పుడు పరిగణలోకి తీసుకుంటాం? ఇయర్ ప్లాన్ రాసేటప్పుడే తీసుకుంటాం అనమాట. అది మీరు ఏ బుక్లో ఇయర్ ప్లాన్ తీసుకున్నా సరే వార్షిక పథకంలో ఉంటుంది. ఇది కరెక్ట్ ఆన్సరే. తర్వాత ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ ది నర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్, ఇది అందరికీ తెలిసిన విషయమే. జేసీ బోస్ కెస్కోగ్రాఫ్ని కనుక్కొని ప్లాంట్స్ గురించి, ఇది కూడా మనకి అన్ని టెక్స్ట్ బుక్స్లో అవైలబుల్గా ఉంది. 2023 వాల్యూమ్ 1లో కూడా చూసుకోండి, ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. పాఠ్య ప్రణాళికలో 10 మౌలిక అంశాలు, 10 కోర్ ప్రిన్సిపల్స్ అంటాం కదా, కోర్ ఎలిమెంట్స్ అంటాం. ఇది ఎన్ఈపి నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 1986, జాతీయ విద్యా విధానం 1986 చెప్పింది. 10లో సైన్స్ సంబంధించి 3 ఉంటాయి, చిన్న కుటుంబ భావన, పర్యావరణ పరిరక్షణ, ఇంకోటి ఉంది శాస్త్రీయ వైఖరి అభివృద్ధి చేయటం. సో ఈ 10 మనకు కరికులం పాఠ్య ప్రణాళిక అనే యూనిట్లో అన్ని బుక్స్లో ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్. విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో ఆమ్లం వల్ల కాలినప్పుడు చేయవలసిన చికిత్స, ఇది 2023 వాల్యూమ్ 2 బుక్లో ప్రయోగశాల అనే యూనిట్లో ఉంటుంది చూసుకోండి, ఇది కూడా రైట్ ఆన్సరే. కాలిన చోట ఎక్కువ నీటితో కడగాలి, కడిగిన తర్వాత ఏం చేయాలంటే సోడియం బైకార్బోనేట్లో ముంచిన గుడ్డతో వేయాలి అని ఉంటుంది 2023 బుక్లో. సో ఇది రైట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్, ఇదేం లేదు కాంట్రవర్షన్. పీరియడ్ పథకంలో మొదటి సోపానంలో లేని అంశం, మొదటి సోపానంలో యాక్చువల్గా ఏముంటుంది, ఇది మీకు పీరియడ్ ప్లాన్ గురించి 2023 బుక్లో కూడా ఉంది. గ్రీటింగ్స్ పలకరించడం, మైండ్ మ్యాపింగ్, తర్వాత డిక్లరేషన్ ఆఫ్ ద లెసన్, ఇంక్విజిట్ క్వశ్చన్ శోధనాత్మక ప్రశ్నలు. ప్రదర్శన చర్చ అనేది ఉండదు. సో మైండ్ మ్యాపింగ్లో మొత్తం పీరియడ్ ప్లాన్లో మనకు మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఉపోద్ఘాతంలో ఫస్ట్ గ్రీటింగ్స్ పలకరించడం, తర్వాత మైండ్ మ్యాపింగ్ చేయడం, తర్వాత ఆ రోజు చెప్పబోయే పాఠాన్ని డిక్లరేషన్ ఆఫ్ ద లెసన్, నెక్స్ట్ ఏంటి ఇంక్విజిట్ క్వశ్చన్ శోధనాత్మక ప్రశ్నలు. రెండో స్టెప్ ఏంటి, రీడింగ్ ద టెక్స్ట్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీవర్డ్స్, అంటే పాఠ్యభాగాన్ని చదివించడం, కీలక పదాలు అండర్లైన్ చేయించడం. మూడో సోపానం కృత్యాల నిర్వహణ. 4వ సోపానం పిల్లలు చేసిన కృత్యాలకు సంబంధించిన ఇతర గ్రూపులకి ప్రదర్శించడం, డిమాన్స్ట్రేషన్ అండ్ డిస్కషన్ అంటారు. ప్రదర్శన చర్చ. లాస్ట్ది ఇవాల్యూషన్, కంక్లూజన్ అండ్ ఇవాల్యూషన్, ముగింపు మూల్యాంకనం. కాబట్టి ఫస్ట్ స్టెప్లో
ప్రదర్శన చర్చ లేదు. ప్రదర్శన చర్చ అనేది 3వ సోపానం, 1 2 3 4th సోపానం. సో మైండ్ మ్యాపింగ్, శీర్షిక ప్రకటన, శోధనాత్మక ప్రశ్నలు ఈ 3 కూడా ఫస్ట్ స్టెప్లో ఉంటాయి. సో కానిదని అడిగాడు కాబట్టి రెండోది. ఇది అన్ని బుక్స్లో ఉంటుందమ్మా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్షేత్ర పర్యటనలకు సంబంధించి సరి అయిన వాక్యం ఇది ఎక్కడుందంటే తెలంగాణ 2016 బుక్లో ఉంటుంది. ఏంటంటే క్షేత్ర పర్యటనలకు తీసుకెళ్ళామంటే సమాజంలోకి తరగతిని తీసుకెళ్ళటం, రెండోది సామాజిక వనరులు వినియోగించడం. సామాజిక వనరుల వినియోగము అని 2016 తెలంగాణ అకాడమీ బుక్లో ఉన్న ఆన్సర్ అన్నమాట. ఇది అన్ని బుక్స్ టచ్ చేశారు. లూయిస్ పాస్టర్ గురించి చెప్పేటప్పుడు ప్రస్తావించవలసిన అంశం ఇది అందరికీ తెలిసిన విషయమే, జర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్. ఇది కూడా అన్ని టెక్స్ట్ బుక్స్లో ఫస్ట్ యూనిట్లో చరిత్ర, విజ్ఞాన శాస్త్ర చరిత్ర అభివృద్ధిలో ఉంది. తర్వాత 7వ తరగతి విద్యార్థులకు పుష్పము అందులోని భాగాలు బోధించడానికి ఉత్తమమైన పద్ధతి ఇది ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చాడు. ఇది జనరల్ క్వశ్చన్ అనమాట. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఎఫెక్టివ్గా ఏది చేస్తే పిల్లలకి అర్థం అవుతుంది. ఇది ప్రీవియస్ డిఎస్సిలో యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. నేను క్లాస్లో ఒకసారి చెప్పాను కూడా. పుష్ప భాగాలు పరిశీలించి డైరెక్ట్ పుష్పం తీసుకొచ్చి ప్రత్యక్ష అనుభవాలు ఇవ్వటం. విద్యా విధానంలో కంఠస్థ పద్ధతి ఇది చాలామంది అవుట్ ఆఫ్ సిలబస్ క్లెయిమ్ చేయొచ్చు అని అడిగారు. లేదు, ఇది ఎక్కడుందంటే 2014 బుక్లో ఉంది. ఇది నేను బుక్ చూపిస్తాను చూడండి. 2014 బుక్లో దీనికి ఆన్సరు ఏమిచ్చాడు, డెసిడిరియస్ ఎరాస్మస్ 2014 బుక్లో ఉంది. ఇది కరెక్టే చూడండి. 2014 బుక్ నా దగ్గర జిరాక్స్ ఉంది. పేజ్ నెంబర్ ఎంత అంటే పేజ్ నెంబర్ 343. ఇది రెండో పేజ్ 343. బోధన అభ్యసన సామగ్రి ఇంట్రడక్షన్లో ఇక్కడ ఇచ్చాడు చూడండి. 15వ శతాబ్దంలో డెసిడెరియస్ ఇరాసమస్ అనే డచ్ దేశీయుడు విద్యా విధానంలో కంఠస్థ పద్ధతిని తొలగించాలని సూచించాడు. అర్థమైందా? కంఠస్థ పద్ధతిని తొలగించాలని. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, అన్నీ ఇదిగో ఇక్కడ నేను బుక్ రాశాను. 2014 బుక్ పేజ్ నెంబర్ 343 కావాలంటే చూసుకోండి. సో రైట్ ఆన్సర్ ఇది, అబ్జెక్షన్ పెట్టడానికి లేదు. ఉపాధ్యాయుడు పసుపు విప్లవం ఇది అందరికీ తెలిసిందే, నూనె గింజలు. ఇది బుక్స్లో ఫస్ట్ యూనిట్లో దొరుకుతుంది. 5E అభ్యసన నమూనాల్లో మొదటి సోపానం ఎంగేజ్, నిమగ్నం కావటం. అయితే ఇది ఎక్కడి నుంచి తీసుకున్నా అంటే 2016 బుక్ నుంచి తీసుకున్నారు. ఎందుకంటే 2023 బుక్లో ఎంగేజ్కి నిమగ్నం అవటం అనే ట్రాన్స్లేషన్ ఇవ్వలేదు. నిమగ్నం అవటం అనే ట్రాన్స్లేషన్ 2016 తెలుగు అకాడమీ తెలంగాణ బుక్లో ఉంది. రైట్ ఆన్సర్ ఇది, నిమగ్నం కావటం ఫస్ట్ది. మొత్తం 5 స్టెప్స్ చెప్తే ఎక్కువ టైం పడుతుందని ఇప్పుడు మీకు ఎగ్జామ్ అయిపోయింది, అవసరం లేదు కదా. సో రైట్ ఆన్సర్, నో అబ్జెక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ నాటక ప్రదర్శన. ఇది చాలామంది అడిగారు, ఇది మీకు చూపిస్తాను. 2009 బుక్లో బుక్ చూపించాలి కదా, 133 పేజ్ నెంబర్ 133. నాటక ప్రదర్శన అనేది ఈ రకమైన ప్రాజెక్ట్కి ఉదాహరణ రైట్ కిలో వినియోగ ప్రాజెక్ట్ అని ఇచ్చాడు. సో ఇది ఎక్కడుందంటే యాక్చువల్గా వినియోగ ప్రాజెక్టులు అంటే ఏంటి, 133 కదా పేజ్ నెంబర్ తీస్తున్నాను. వినియోగ ప్రాజెక్టు అంటే ఏంటంటే తయారు చేయబడినటువంటి వస్తువులను వినియోగించి ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం. 2009 బుక్లో 133లో అయితే తయారు చేసిన వస్తువులను వినియోగించుకోవటం అని ఉంది కదా. అయితే 2009 బుక్లో చూడండి పేజ్ నెంబర్ 133లో ఉపకరణాలు వాడుకోవటం, పుస్తకాలు చదవటం, చిత్రాలు చూస్తూ ఆనందించటం. ఇదిగోండి వినియోగ ప్రాజెక్ట్ అండర్లైన్ చేస్తుంది చూడండి. ఒక వస్తువు వినియోగించుకోవటం లేదా చూసి ఆనందించటం. ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు, పుస్తకాలు చదువుతూ చిత్రాలు చూస్తూ ఆనందించటం. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమిచ్చాడు చూడండి, నాటక ప్రదర్శన అంటే చూస్తూ ఆనందించడం కూడా వినియోగ ప్రాజెక్ట్లోనే వస్తుంది కాబట్టి నాటక ప్రదర్శన కూడా చూసి ఆనందిస్తాం కాబట్టి మనకి ఇది వినియోగ ప్రాజెక్ట్ కింద ఇచ్చాడు. ఇది రైట్ ఆన్సరే, అబ్జెక్షన్ పెట్టడానికి వీల్లేదు. దీన్ని బట్టి నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఒక బుక్కే చదువుకొని ఒక బుక్లో ఉన్న ప్రశ్నలే ఇచ్చేటైతే అది ఎవరైనా అది కాంపిటేటివ్ ఎగ్జామ్ అనిపించుకోదు. అన్ని బుక్స్ రిఫర్ చేయాలి. ఇప్పుడు సీనియర్ మోస్ట్ లెక్చరర్ క్లాస్ వినడానికి ఎందుకు ఇష్టపడతారు, వాళ్ళు ఆ బుక్స్ అన్నీ చెప్పున్నారు కాబట్టి కొంచెం 4 ఎక్కువ బిట్స్ కవర్ అవుతాయి పలానా లెక్చరర్ క్లాస్లో అయితే అనే కదా.
సో అది రైట్ కాన్సెప్ట్ యాక్చువల్గా. ఒకే బుక్ ఇచ్చా, ఒక బుక్లోంచి మనకి అకాడమిక్ ఎగ్జామ్ లాగా కాదు కదా ఇది. సో అన్ని టెక్స్ట్ బుక్స్ కవర్ చేయాలి. ఈసారి ఏపీ పేపర్ అయితే నాకు చాలా శాస్త్రీయంగా అనిపించింది, కాకపోతే చాలా బేసిక్గా ఉంది. ఇంకొంచెం ట్విస్ట్ చేసి ఉంటే చాలా స్టాండర్డ్ బాగున్నట్టు ఉండేది. కరికులం అనే పదం, ఈ విషయం అందరికీ తెలిసిందే. కర్రేరే, ఇంగ్లీష్ వర్షన్ కరెక్ట్ ఇచ్చాడు చూడమ్మా, కర్రేరే. తెలుగులో ప్రొనౌన్సియేషన్ క్యూరేర్ అని ఇచ్చాడు. సో ఇంగ్లీష్ చూసుకున్న కర్రేరే కరెక్ట్. ఎలిమినేషన్ పద్ధతులు కూడా చేయొచ్చు. కరిక్యులా, కరిక్యులస్, కరిక్యూరేర్ తప్పు, కర్రేరే క్యూరేర్ అని ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్, దర్ ఇస్ నో అబ్జెక్షన్. నెక్స్ట్, విద్యార్థులు సాధించవలసిన సాధారణ నిర్దిష్ట లక్ష్యాలు. ఇక్కడ చూడండి, నిర్దిష్ట లక్ష్యాలు ఉంటాయి. సాధనాలు, పద్ధతులు. సాధనాలు అంటే బోధనా సాధనాలు, TLM ఉంటుంది. పద్ధతులు అంటే బోధనా పద్ధతులు. చెప్పండి, కింద ఉన్న ఏ ప్రణాళికలో మీరు ఆ మూడింటి గురించి రాస్తారు? లక్ష్యాల గురించి రాస్తారు, బోధనా పద్ధతులు రాస్తారు, TLM రాస్తారు. ఈ మూడు ఉండేది లెసన్ ప్లాన్లో, పాఠ్య పథకం. ఏ బుక్లో చూసినా ఉంటుంది. రైట్ ఆన్సర్ ఇది. బ్లూమ్స్ వర్గీకరణలో మూల్యాంకనం, ఇది ఎన్నోసార్లు స్ట్రెస్ చేసి చెప్పాము. కాగ్నిటివ్ డొమైన్, బ్లూమ్స్ వర్గీకరణలో జ్ఞానాత్మక రంగంలో ఉన్నత స్థానంలో మూల్యాంకనం ఉంటే రివైజ్డ్ ఎడిషన్ అంటే సవరించబడిన అండర్సన్ వర్గీకరణలో అత్యున్నత లక్ష్యం సృజించుట, క్రియేటింగ్. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. 2023 బుక్లో కూడా ఉంది, చూసుకోండి. 3rd యూనిట్లో ఉంటుంది. కోవిడ్ వ్యాక్సిన్ కనుగొనడం, ఔపయోగిక విలువ అంటే డౌట్ వస్తుంది వైద్య విలువ అని. జనరల్ క్వశ్చన్ అంటే విలువల్లో ఇచ్చాడు, ఇది వాల్యూస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఔపయోగిక విలువ అనేది యూటిలైజేషన్ వాల్యూ అంటారు, వాల్యూ ఆఫ్ యూటిలైజేషన్. రైట్ ఆన్సర్. వైద్య విలువ అనేది అసలు మన దానిలో లేదు. జనరల్గా ఆలోచించి వైద్య విలువ అని పెట్టొద్దు. ఇది బయోసైన్స్, జీవశాస్త్ర బోధన అనంతరం విద్యార్థి ప్రవర్తనలో సాధించబడిన విలువలు. ఏంటి మనకున్నాయి కదా, ఏది నైతిక విలువ ఉంది, సాంస్కృతిక విలువ ఉంది, ఉపయోగ విలువ ఉంది. వైద్య విలువ అనేది అసలు మన దానిలో బయోసైన్స్లో లేవన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే లైబ్రరీ అనే పదం, ఇది కూడా చాలామంది ఎక్కడా లేదన్నారు, ఉంది. 2009 బుక్ పేజ్ నెంబర్ 304లో ఉంది. అది కూడా చూపిద్దాం అనుకున్నా కానీ కొంచెం టైం తీసుకుంటుంది. 304 పేజ్ 2009 బుక్ ఉంటే చూసుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఇది. ఇది నేను చాలాసార్లు లాటిన్ పదాలన్నీ రాయించినప్పుడు లైబర్ అనే పదం, లాటిన్ పదం నుంచి లైబ్రరీ అనేది తీసుకోబడి వచ్చిందనమాట. రైట్ ఆన్సర్, నో అబ్జెక్షన్. ఒక ప్రశ్నలో ఇచ్చిన సూచనలు క్లిష్టంగా సందిగ్ధంగా ఉన్నాయి. సూచనలు సరిగ్గా ఉంటే, సూచనలు ఇందాక మీకు మార్నింగ్ చూపించినప్పుడు చెప్పాను. 2009 బుక్లో 333లో ఉంది, విశ్వసనీయతను ప్రభావితం చేసే కారకాలు అని ఉంటుంది. 333వ పేజీలో 333 2009 బుక్లో ఉంటుంది. ఏంటంటే విశ్వసనీయతను ప్రభావితం చేసే కారకాలలో సరైన సూచనలు ఇవ్వడం. ఇదిగో చూడండి, 2009 బుక్లో సరైన సూచనలు ఇవ్వడం అనేది విశ్వసనీయత క్రింది అంశాలపై ఆధారపడుతుంది. సరైన సూచనలు ఇవ్వలేదు అంటే ఆ ఎగ్జామ్కి విశ్వసనీయత ఉండదు. విశ్వసనీయత అంటే ఎన్నిసార్లు రాసినా సేమ్ మార్క్స్ రావడం. మన క్వశ్చన్ పేపర్లో సరైన సూచనలు ఇచ్చాడు అనుకోండి, అంటే ఈ క్వశ్చన్కి ఇన్ని పదాల్లో రాయాలని, పిల్లవాడు ఏ రకమైన మానసిక పరిస్థితిలో ఉన్నా అన్ని పదాలే రాస్తాడు. సూచనలు ఇవ్వకపోతే పిల్లవాడు హ్యాపీగా ఉన్నప్పుడు 1 మార్కు క్వశ్చన్కు 10 లైన్లు రాస్తాడు. సాడ్ మూడ్లో ఉన్నప్పుడు 4 మార్కుల ప్రశ్నలకు 1 లైన్లో రాస్తాడు. ఇప్పుడు మార్కులు తేడా వస్తుంది, విశ్వసనీయత తగ్గిపోతుంది అని అర్థం. సో విశ్వసనీయత ఆధారపడేటువంటి అంశాల్లో సరైన సూచనలు ఇవ్వడం అనేది ఒక ఫ్యాక్టరు, ఒక అంశము. ఇది 333 2009 బుక్లో ఉంది. సూచనలు ఇవ్వలేదు అంటే ఆ పరీక్షకు లోపించినటువంటిది అంటే విశ్వసనీయత. సో ఇది రైట్ ఆన్సరు. 2009 బుక్లో ఉంది. 1 అవర్ లోపు కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. యూనివర్సల్ యాంటీడోట్, ఇది ప్రయోగశాలలో ఫస్ట్ ఎయిడ్లో వస్తుందమ్మా. రైట్ ఆన్సర్ ఇది కూడా. యాక్టివేటెడ్ చార్కోల్, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ యాసిడ్ 1:2:1 రేషియో కదా ఇది. ఇది అందరికీ ఫెమిలియర్ పెట్టే, నో అబ్జెక్షన్. రైట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, సరికాని జతను గుర్తించండి. అయితే ఇది ఎక్కడుందని మీకు డౌట్ రావచ్చు. ఇది మనకు డైరెక్ట్గా లేదు కానీ ఎలిమినేషన్ పద్ధతిలో చేయొచ్చు. ఫస్ట్ చదవగానే మీకు అర్థమైపోతుంది. కొమేనియస్ బాలల విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల పుస్తక ప్రచురణ అనేది రాంగ్ అనమాట. మిగిలినవన్నీ మన అకాడమిక్ బుక్లో నేను రిఫర్ చేయలేదు, లేవు వాస్తవంగా. అయితే ఎక్కడన్నా డిఎడ్ బుక్లో ఉండొచ్చేమో. అయితే ఒకటైతే మన అకాడమిక్ బుక్లో ఉంది. 2014 బుక్లో పేజ్ నెంబర్ 343లో బోధనా సామాగ్రిలో ఏమిచ్చాడంటే ఇంట్రడక్షన్లో జాన్ ఆమస్ కొమేనియస్ రాసిన బుక్ గురించి ఇచ్చాడు. అరబిసెన్
సోలియం పిక్టస్ అనే బుక్ రాశాడు ఈయన. అంటే జాన్ ఆమస్ కొమెనియన్ రాసిన బుక్ ఇచ్చాడు మనకు. సో బుక్ ఇచ్చినప్పుడు ఆ బుక్ తెలిస్తే ఇది రాంగ్ కదా. సో ఫస్ట్దే రాంగ్ అని తెలిసినప్పుడు కింద చూడాల్సిన అవసరం ఉండదు. ఆ పద్ధతిలో ఇది కూడా ఇండైరెక్ట్గా మన టెక్స్ట్ బుక్లోంచి ఇచ్చింది. ఇక్కడ రాశాను 2014 బుక్ పేజ్ నెంబర్ 343లో ఉంది. కొమెనియస్ రాసినటువంటి బుక్ పేరు ఇచ్చాడు. సో ఈ బోధనా వ్యూహం పిల్లల జీవితాలలోని ఘర్షణలను కూడా తరగతి గదిలో స్వాగతిస్తుంది. ఇది పెడితే మీరు అబ్జెక్షన్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది మనకు అకాడమీ బుక్స్లో ఎక్కడా లేదు. బట్ జనరల్గా ఆలోచిస్తే ఇక్కడ ఆదర్శ బోధనా వ్యూహం తెలుగు వెర్షన్ కొంచెం కరెక్ట్ లేదు. ఐడియలిస్టిక్ ఐడియాలజీ ఆదర్శవాదులు అంటే ఉపన్యాస పద్ధతులకు సంబంధించి. రెండోది క్రిటికల్ పెడగాలజీ. ఫోర్త్దేమో పిక్టోరియల్ అంటే బొమ్మలతో చెప్పేది. సో ఆర్గానిక్ టీచింగ్ అని ఇచ్చాడు. సజీవ బోధనా వ్యూహం ఇది జనరల్గా ఇచ్చిన క్వశ్చన్, బోధనా పద్ధతుల మీద జనరల్గా ఇచ్చారు. పెడితే దీనికి పెట్టుకోండి. ఇది మన అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లో పాత వాటిలో కూడా రిఫర్ చేసిన, మరి నాకు దొరకలేదు, నా దగ్గర ఉన్న బుక్స్ వరకు. మీకు ఎవరికైనా దొరికితే ఉన్నట్టు. ఇదైతే బోధనా పద్ధతులు అవుట్ ఆఫ్ సిలబసే, బట్ ఇది మనకు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లో లేని ప్రశ్న. మొక్కల జంతువుల ఉత్పత్తుల గురించి ఇంటర్వ్యూ చేయడం. సో ఇంటర్వ్యూ చేయడం అంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు సమాచారాన్ని సేకరించాలి. సో సమాచార సేకరణ ప్రాజెక్ట్ పని AS4 అంటే విద్యా ప్రమాణాలలో 4వ విద్యా ప్రమాణం. సో సమాచార సేకరణ నైపుణ్యం ప్రాజెక్ట్ పనులను ఉంటాయి. ఇంటర్వ్యూ చేసేటప్పుడు మనం ప్రశ్నలు అడుగుతాం కదా, అడిగినప్పుడు ఏమవుతుంది, సమాచారాన్ని సేకరించినట్టు. సో రైట్ ఆన్సర్ సెకండ్ది. మార్నింగ్ పేపర్ కంటే ఆఫ్టర్నూన్ పేపర్ కొంచెం టఫ్గా ఉంది. తేలు స్పెసిమన్ ద్వారా ఉపాధ్యాయుడు విషగ్రంథుల గురించి తెలిపాడు. ఇది చూడండి, జనరల్గా స్పెసిమన్స్ అనేవి ప్రత్యక్ష అనుభవాలు ఇస్తాయని చెప్తాం. ఎప్పుడు అంటే ప్రత్యక్ష పరోక్ష అనుభవాలకు సంబంధించి ఇప్పుడు ఎడ్గర్ డేల్ అలాంటివి చెప్పేటప్పుడు స్పెసిమన్స్ ద్వారా ప్రత్యక్ష అనుభవాలే వస్తాయి. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి అభ్యర్థులు. ప్రత్యక్ష, ప్రాతినిధిత్వ, పరోక్ష అని 3 రకాల అనుభవాలు ఉన్నాయి కదా. అందులో ప్రాతినిధిత్వ అనుభవం అంటే ఏం చెప్తామంటే, ప్రత్యక్ష అనుభవం అంటే 5 జ్ఞానేంద్రియాల ద్వారా డైరెక్ట్ కళ్ళతో చూడటం, చేతులతో ముట్టుకొని స్పృశించడం, వాసన చూడడం, తర్వాత రుచి చూడటం, డైరెక్ట్గా పులి గాండ్రింపు చెవితో వినడం, అడవిలో అయినా జూ పార్క్లో అయినా. సో ఇట్లా 5 జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా పొందే అనుభవాలు ప్రత్యక్ష అనుభవాలు. ఇక్కడ స్పెసిమన్ ఏంటంటే జనరల్గా ప్రత్యక్ష అనుభవం ఇచ్చిన డైరెక్ట్గా తేలుని మనం చూడలేనప్పుడు, డైరెక్ట్గా పాము అంటే తేలు విషగ్రంథులు, అది తేలు పాకుతూ ఉన్నప్పుడు మనం చూడలేం కదా. అలాంటప్పుడు ఏదైనా ఎలక్ట్రానిక్ గూడ్స్ కొని, అంటే ఇప్పుడు రక్త కణాలు నేరుగా చూడలేనప్పుడు మైక్రోస్కోపు, బైనాక్యులర్తో అడవిలో పులి ప్రవర్తన, టెలిస్కోప్తో నక్షత్రాలను పరిశీలించటము, అట్లా మధ్యలో ఒక ప్రతినిధి ఉంటుంది మన కంటికి అనుభవాన్ని ఇచ్చే వస్తువుకి. సో ఇట్లా మనకు స్పెసిమన్స్ ఏంటంటే గ్లాస్ జార్లో ఉన్నటువంటి నిజమైన డెడ్ ఆర్గానిజం, మృత కళేబరం కాబట్టి, అంటే చనిపోయిన జీవి ఉంటుంది. అయితే తేలు నేరుగా మనం కళ్ళతో చూస్తే ఆప్షన్స్లో ప్రత్యక్ష, ప్రాతినిధిత్వ, పరోక్ష అని ఇచ్చినప్పుడు ప్రాతినిధిత్వ యాక్యురేట్ ఆన్సర్. ప్రత్యక్ష అనుభవం, పరోక్ష అనుభవం ఇచ్చినప్పుడు ప్రత్యక్ష అనుభవం కరెక్ట్ అవుతుంది. స్పెసిమన్స్ సంబంధించి కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు మానవుని శరీరంలో మూత్రం ఎక్కడ ఫిల్టర్ అవుతుంది అన్నప్పుడు మూత్రపిండాలు, చర్మము, గుండె, కాలేయం ఇచ్చినప్పుడు మూత్రపిండాలు కరెక్ట్ ఆన్సర్. అలా కాకుండా బౌమన్స్ గుళిక, హెన్లీ సిక్యము, కలెక్టివ్ ట్యూబ్యూల్స్ సంగ్రహనాళాలు ఇట్లా ఇచ్చినప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, బౌమన్స్ క్యాప్సూల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అట్లా ఇచ్చిన ఆప్షన్ బట్టి ఇది ప్రాతినిధిత్వ అనుభవం ఇవ్వకుండా ప్రత్యక్ష, అప్రత్యక్ష, ఇంకొక 2 ఆప్షన్స్ ప్రత్యేక ఇట్లా ఇచ్చినప్పుడు ప్రత్యక్ష అవుతుంది. ప్రత్యక్ష, ప్రాతినిధిత్వం అని ఎందుకంటున్నాం అంటే అక్కడ తేలుకిని మన కంటికి మధ్య గ్లాస్ జార్ అడ్డం ఉంటుంది అనమాట ప్రతినిధిగా. సో ఇది రైట్ ఆన్సరే అవుతుంది, సెకండ్ ఆప్షన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, బోధన పూర్తయిన తర్వాత విద్యార్థి ప్రవర్తనలు కనిపించే నిర్దిష్ట మార్పు. చూడండి, గమ్యము, ఉద్దేశము, లక్ష్యము, స్పష్టీకరణ వీటన్నిటిల్లో చాలా స్పష్టమైంది, నిర్దిష్టమైంది ఏదంటే స్పష్టీకరణ. గమ్యం కంటే ఉద్దేశం స్పష్టమైంది, నిర్దిష్టమైంది. ఉద్దేశం కంటే లక్ష్యము స్పష్టమైంది, నిర్దిష్టమైంది. దానికంటే అన్నిటికంటే స్పష్టమైనది, అందుకే స్పష్టీకరణ అంటాం, నిర్దిష్టమైంది. సో రైట్ ఆన్సర్ థర్డ్ వన్.
నెక్స్ట్ వ్యవసాయం అనే పాఠ్యాంశాన్ని పీరియడ్ పథకం తయారు చేసుకోవడానికి మొట్టమొదటి సోపానం ఏది అంటే విద్యా ప్రమాణాలు ఎంచుకోవడం. పీరియడ్ పథకంలో ఫస్ట్ స్టెప్ పలకరింపు ఇది ఉంది కదా మేడం, విద్యా ప్రమాణాలు ఎందుకు అని అడిగారు. అయితే 2023 బుక్ పీరియడ్ ప్లాన్లో చూసుకోండి. యాక్చువల్గా మనకి ఎస్సీఆర్టీ ఇచ్చినటువంటి సోపానాలు కాకుండా సోపానాలకు ముందు ఏదైనా పీరియడ్ ప్లాన్ కానీ లెసన్ ప్లాన్ కానీ రాసుకునే ముందు ఆ లెసన్ చెప్పడం ద్వారా ఆ పీరియడ్లో మనం సాధించవలసిన లక్ష్యాలు లేదా విద్యా ప్రమాణాలను ఫస్ట్ తీసుకుంటాం. సో ఆ కాంటెక్స్ట్లో అడిగిన క్వశ్చన్ అది. కాబట్టి మీరు ఎలిమినేషన్ పద్ధతిలో చేసిన అంటే ప్రేరణకు ప్రశ్నలు తయారు చేయడం అనే డౌట్ రావచ్చు, కానీ ఇది కొంచెం ట్విస్టింగ్గా ఉంది. రైట్ ఆన్సర్ అయితే సెకండ్ వన్నే రైట్ ఆన్సర్. ఇది మనకి ఎక్కడుందంటే స్టెప్స్కి ముందు పీరియడ్ ప్లాన్ సోపానాలు ఇచ్చిన దానికంటే ముందు పేరాలో 2023 బుక్లో ఉంది, చూసుకోండి. సో ఇది రైట్ ఆన్సర్, నో అబ్జెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, హంటర్ స్కోర్ కార్డ్ అందరికీ తెలిసిందే. ఇది మనకి పాఠ్యపుస్తక మూల్యాంకన సాధనము, ఇది అందరికీ తెలిసిందే, ఏ బుక్లో చూసినా ఉంటుంది. తరగతి గదిలో రూపొందించిన భావనలు పరికల్పనలు ఈ పద్ధతిలో అంటే తరగతి గదిలో మనం ఏదైతే థియరిటికల్గా చెప్తామో అది ప్రాక్టికల్గా ప్రూవ్ చేసేది ఎక్కడ, ల్యాబొరేటరీలో, ప్రయోగశాలలో. అది థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సో ఒక విద్యార్థి ఇంటి వద్ద స్టెథోస్కోప్ ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు చేయడానికి ఆసక్తి చూపించాడు. ఇది చూడండి, మనకు రెండోది భావవేశ రంగంలో ఉన్న లక్ష్యాలు ఇచ్చాడు. విలువ కట్టుట, ప్రతిస్పందించుట. ఇవి ఫస్ట్ గ్రహించుట ఉంటుంది కదా, గ్రహించుట, ప్రతిస్పందించడం, విలువ కట్టుట, వ్యవస్థాపన. ఇందులో ఆసక్తి ఉన్న విషయాలు గ్రహిస్తాడు, గ్రహించిన విషయాలకు పిల్లవాడు ఏం చేస్తాడు, ప్రతిస్పందిస్తాడు. ప్రతిస్పందనలు ఏమేమి చెప్పుకుంటాం, ప్రాజెక్టులు చేస్తాడు, నమూనాలు తయారు చేస్తాడు, తర్వాత సేకరిస్తాడు. సో పిల్లవాడు స్టెథోస్కోప్ చేయడానికి ఇంటి దగ్గర చేయడానికి మొదలుపెట్టాడు అంటే అది ప్రతిస్పందన. అది చదివిన ఎవరికైనా అర్థమవుతుంది. సెకండ్ ఆప్షన్ రైట్ ఆప్షన్, నో అబ్జెక్షన్. వృక్ష జంతు కణాల లక్షణాలను చర్చించిన తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థులను సూక్ష్మదర్శన సహాయంతో కణ నిర్మాణం పరిశీలించమన్నాడు. ఇక్కడ ఉపయోగించిన బోధనా పద్ధతి అంటే ఇక్కడ ఇది ఎక్కడిచ్చాడంటే 2016 తెలంగాణ బుక్లో ఇచ్చాడు. చూడండి, పేజ్ నెంబర్ 360లో ప్రయోగశాల అనే యూనిట్లో ముందుగా సైద్ధాంతిక భావనను చర్చించి తర్వాత ప్రత్యక్ష అనుభవాన్ని కలగచేస్తే అదేంటి అంటే నిగమన ఉపగమం. నిగమన ఉపగమం అంటే ముందుగా సైద్ధాంతిక భావనను చర్చించి తర్వాత ప్రత్యక్ష అనుభవం. ఇది మీకు డైరెక్ట్ సెంటెన్స్ చూసుకోవాలంటే 2016 తెలంగాణ బుక్ 360 పేజీలో ఉంది. మామూలుగా ఆగమన నిగమన పద్ధతులు రకంగా చూడాలంటే ఆగమన పద్ధతి అంటే ఏం చెప్తాము, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాకి ఎగిరింది, పిచ్చుక ఎగిరింది, కోకిల ఎగిరింది, పక్షులన్నీ ఎగురుతాయి అంటే కాకి ఎగరటం చూసి, పిచ్చుక ఎగరటం చూసి, కోకిల ఎగరటం చూసి పక్షులన్నీ ఎగురుతాయి అని పిల్లవాడిని నిర్ధారిస్తాడు. ఆగమనంలో. నిగమనంలో ఎలా అంటే నిగమన పద్ధతి, నిగమన ఉపగమానికి ఉదాహరణ ఉపన్యాస పద్ధతి. బుక్కులో చదివి కాకి ఎగిరింది, పిచ్చుక ఎగిరింది అని చూసుకొని చదివి నిత్య జీవితంలో అలాంటి పరిస్థితులను చూసినప్పుడు అది చూసి నిర్ధారణ చేసుకుంటాడు. అంటే తరగతి గదిలో థియరిటికల్ బుక్లో కానీ తరగతి గదిలో కానీ థియరిటికల్ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్గా రుజువు చేసుకునేది ఎక్కడ అంటే ప్రాక్టికల్గా నిరూపించేదే నిగమనం అంటాం. కనుక్కోబడిన సూత్రాలు, నియమాలను నిత్య జీవితంలో విద్యార్థికి ఆ పరిస్థితి ఎదురైనప్పుడు నిరూపించేదే నిగమనం. సో ఫస్ట్ థియరిటికల్గా చదివి తర్వాత ప్రాయోగికంగా ప్రూవ్ చేసేది. మీరు నిగమన పద్ధతి చూసుకున్నా, నిగమన ఆగమన మీద అవగాహన ఉన్నా, లేదంటే డైరెక్ట్ 2016 టీజీ బుక్లో ఇచ్చాడు, ప్రయోగశాలలో ఇచ్చాడు. ఇది ఫస్ట్ సైద్ధాంతిక భావన చర్చించి తర్వాత ప్రాక్టికల్స్ చేయిస్తే నిగమనం. సో దీనికి రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. 7వ తరగతి విద్యార్థులు నీటి ఆవరణ వ్యవస్థను పాఠ్యాంశాన్ని పాఠశాలలో ఎక్వేరియం తయారు చేయడం. ఇది చాలామంది అడిగారు. ఎక్వేరియం తయారు చేయడం అనేది అన్వేషణ పద్ధతి కాదు, సమస్య పరిష్కారం కాదు, ప్రదర్శన కాదు, ఎలిమినేషన్ పద్ధతిలో చేయొచ్చు. ఎక్వేరియం తయారు చేయడం మొదలుపెట్టాడంటే అది ప్రాజెక్ట్. ఇక్కడ ఇంకొక క్లూ కూడా ఉంది. 7వ తరగతి విద్యార్థులు అన్నాడు. గ్రూప్ యాక్టివిటీ, ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా గ్రూప్ యాక్టివిటీ. ఇక నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వానిలో లక్ష్యానికి వర్తించని లక్షణం. ఇది కూడా రైట్ ఆన్సరే. లక్ష్యం యొక్క లక్షణాలు విద్యా విషయక ప్రాధాన్యత కలిగి ఉండాలి, ప్రవర్తనలో పరిశీలించగలిగి ఉండాలి, నిర్దిష్ట కాల పరిమితిలో సాధించగలిగి ఉండాలి. లక్ష్యానికి ఉండవలసిన లక్షణం ఉండవలసిన అవసరం లేని లక్ష్యం ఏంటంటే ఉపాధ్యాయుని సామర్థ్యంపై ఆధారపడటం. సో ఇది కూడా రైట్ ఆన్సరే. ఇది ఆఫ్టర్నూన్ సెషన్. సో ఇక్కడితో మనకు 2 పేపర్స్ డిస్కషన్ అయిపోయింది. ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. అంటే ఏం లేదు, మీ డౌట్స్ క్లారిఫై అవుతాయి, క్లారిటీ వస్తుంది.
నన్ను అడిగితే పెద్ద అబ్జెక్షన్స్ పెట్టడానికి ఏ క్వశ్చన్స్ లేవు. సెకండ్ పేపర్లో అంటే ఆఫ్టర్నూన్ పేపర్లో 1-2 ప్రశ్నలు పెట్టవచ్చు, జనరల్ క్వశ్చన్స్ అవి. మార్నింగ్ పేపర్లో చూస్తే అది సప్రమాణత విశ్వసనీయత, బట్ అది కాంట్రవర్షనే. ఎగ్జాక్ట్ రాంగ్ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే కాంట్రవర్షన్ అని ఫస్ట్ నుంచే చెప్తున్నాం. పాత బుక్స్లో 2009 ప్రకారం కరెక్ట్. కాబట్టి ఇది విషయం. ఇక్కడితో ఈ డిస్కషన్ కంప్లీట్ చేస్తున్నా. ఇది మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. సో వింటున్న మీ అందరికీ అన్నీ కలిసి వచ్చి జాబ్ రావాలని ఆశిస్తూ ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. చాలా టైం తీసుకుంది పేజ్ నెంబర్స్ వేయటానికి. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.